బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో సినిమాలకు వర్సెస్ సినిమా క్రిటిక్స్ గా ఒక రకంగా చెప్పండి, క్రిటిక్స్ కాదు, సోషల్ మీడియా రివ్యూయర్స్ కి మధ్య ఒక యుద్ధమే జరుగుతోంది. వాళ్ళు చేయడం వల్లే మా సినిమాలు ఫెయిల్ అయిపోతున్నాయనే రకంగా ప్రొడ్యూసర్లు కానివ్వండి, సినిమాకి సంబంధించిన డైరెక్టర్లు కూడా పెద్ద ఎత్తున రెచ్చిపోతూ ఉన్నారు. వారంతా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. అట్ ది సేమ్ టైం ఈ రివ్యూయర్లు కూడా తాము చెప్పిందే నిజం, వాళ్లకు తగ్గట్టుగా ఉంటే అంతా సవ్యంగానే ఉంటుంది, లేదంటే ఆ రివ్యూలో కూడా కొంత తేడాగా వ్యవహరిస్తున్నారు అనేది సినిమా క్రిటిక్స్, సినిమాకి సంబంధించి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల వర్షన్. సో ప్రస్తుతానికి యూట్యూబర్ పూల చొక్కా నవీన్ పైన కేసు నమోదైంది. ఒక సినిమా విడుదల ఇటీవల కాలంలో డెఫినెట్గా ఇట్స్ అన్ అడల్ట్ మూవీ. సో అడల్ట్ మూవీకి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఒక రివ్యూ చర్చనీయాంశంగా మారింది. చర్చనీయాంశం కాదు, ఏకంగా కేసు వరకు వెళ్ళింది. ఆయన ఒక సినిమాకి రివ్యూ చేయాలంటే డబ్బులు అడిగారని, 40,000 రూపాయలు డబ్బులు అడిగిన నేపథ్యంలో నేను కేసు పెట్టానని చెప్పి ఒక ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకి పూల చొక్క నవీన్, ఇక్కడ మీరు చూస్తున్నారా విజువల్స్ లో, సో ఆయన పైన కేసు నమోదైంది. ఆయన తీసుకెళ్లి విచారించారు కూడా, కొన్ని గంటల పాటుగా విచారించి వదిలేశారు ఫిలింనగర్ పోలీసులు. సో 40,000 ఇవ్వకుంటే ఆ సినిమా పేరు వర్జిన్ బాయ్స్. సో వర్జిన్ బాయ్స్ సినిమాకి రివ్యూ నెగిటివ్ గా ఇస్తానని చెప్పి బెదిరించాడట. అయితే ఆ ప్రొడ్యూసర్ రాజా దారపునేని ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా నవీన్ పైన కేసు నమోదైంది. ఆయన్ని విచారించారు. గతంలో కూడా సోహెల్ నటించినటువంటి బూట్ కట్ బాలరాజు సినిమాకు సైతం ఈ రకంగా నెగిటివ్ రివ్యూ ఇచ్చారని చెప్పి ఆ మధ్యకాలంలో సోహెల్ పెద్ద ఎత్తున ఆయన పైన ఆగ్రహం వెలుగక్కారు. ఆయన నుంచి కూడా కొంత పూల చొక్కా బాపతేనా, డబ్బులు ఇస్తేనే పాజిటివ్ రివ్యూలు అంటూ కూడా పెద్ద ఎత్తున వర్షన్స్ వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా అసలు రివ్యూలు అనేది సినిమాకి అంత ఇంపార్టెంట్? రివ్యూల వల్లే ఏకంగా సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తున్నారా? రివ్యూల యొక్క కలెక్షన్స్ అంటే సినిమా కలెక్షన్స్ కేవలం రివ్యూస్ పైన డిపెండ్ అవుతున్నాయా? మనం మాట్లాడదాం. మనతో పాటుగా వివిధ ప్రముఖులు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సో ప్రస్తుతం నా పక్కన చిట్టుబాబు గారు ఉన్నారు, ప్రముఖ నిర్మాత. అట్ ది సేమ్ టైం అప్పాజీ గారు ఉన్నారు, క్రిటిక్. మరి కాసేపట్లో మరికొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా జాయిన్ అవుతారు. అట్ ది సేమ్ టైం వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ రాజా కూడా మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. జూమ్ లైవ్ లో జాయిన్ అయ్యారు సోహెల్, బిగ్ బాస్ ఫేమ్ అండ్ హీరో. సో సోహెల్, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తానండి, బికాస్ యు ఆర్ ఆల్సో డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ ఫ్రమ్ పూల చొక్కా నవీన్ కాబట్టి. ఏంటి నిజంగానే డబ్బులు డిమాండ్ చేస్తాడా నవీన్? రివ్యూస్ అన్ని కూడా డబ్బులు ఇచ్చే సినిమాలు రివ్యూస్ ఇప్పించుకుంటున్నారా? సోహెల్, మీ వాయిస్ మ్యూట్ అయింది, ఒకసారి అన్మ్యూట్ చేస్తారా? హలో, రైట్ వినిపిస్తోంది, మాట్లాడండి. సో నాకు బేసికల్లీ అంటే నేను ఎందుకు అబద్ధం చెప్పడం, నాకు పూల చొక్కా అనేటోడు నాకు బేసికల్ నాకు అమౌంట్ అడగలేదు ఆ టైంలో. బట్ ఏంటంటే రివ్యూ అనేది నేను రివ్యూ ఇవ్వద్దు అనను నేను. కానీ ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోతుందంటే ఒక సినిమా చాలా పెద్ద సినిమాలు, మీడియం సినిమాలు, లేకపోతే చిన్న సినిమాలు, ఇట్లా 3 కేటగిరీస్ ఉంటాయి. సో ఆ 3 కేటగిరీలో చిన్న సినిమా చేసేటోడు ఏంటంటే మొత్తం ఏడికాడికి ఊడ్చుకొని తీసుకొచ్చి తక్కువ బడ్జెట్లో ఏదో ప్లాన్ చేసుకొని ఒక సినిమా ఇట్టుకొట్టాలనే తపనతోనే వస్తాడు. ఇక మీడియం రేంజ్ సినిమాలు ఏంటంటే చాలా ఒక 6-7 కోట్లు పెట్టుకొని ఏదో వాళ్ళు కొంచెం నడవాలి, మనకు కొంచెం ఏదన్నా చిన్న మన పైసలు మనకు వస్తే చాలు అని చెప్పేసి కొంతమంది ఉంటారు. ఇక పెద్ద సినిమాలు ఏంటంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టి, 100 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు పెడుతున్నారు ఇదంతా? కేవలం నేను ఒకటి చెప్తా, ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పెడతాం. మనం బిజినెస్ పెట్టినప్పుడు మనది ఒక్కొక్కసారి నడుస్తుంది, మంచిగా ఉన్నా కూడా, మంచి క్వాలిటీ ఇచ్చినా కూడా కొన్ని బిజినెస్ నడవని పరిస్థితులు ఉంటాయి. సో ఇది కూడా అంతే, సినిమా కూడా అంతే. మనం ఎంత మంచి తీసినా ఏం తీసినా జనాలకు ఎక్కడో నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చుతుంది మళ్ళీ. బట్ ఈ రివ్యూస్ వల్ల ఏమవుతుందంటే ఆ నచ్చే వాళ్ళు కూడా, అలాంటి కేటగిరీ నచ్చే వాళ్ళు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సినిమాకి. సో ఇలా కొంచెం మనకు ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ మనం బేసికలీ ఫేస్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు, అది ఉన్నమాట వాస్తవానికి. అలాంటిది చిన్న సినిమాలు చాలా మంది ఏంటంటే ఇప్పుడు వర్జిన్ బాయ్స్ లాంటి సినిమాలు చాలా ఓకే యూత్ వెళ్ళి చూస్తారు అని చెప్పేసి ఉద్దేశంతో తీసి చలో ఓకే ఒక 4 మనకు పైసలు రాకపోయినా కూడా మన పైసలు మనకు వస్తే చాలు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, మన పైసలు మనకు వస్తే చాలు అనే ఉద్దేశంతోనే సినిమాలు తీస్తున్నారు తప్ప ఎక్కువ సంపాదించాలి, మన పైసలు రావాలని ఎవ్వరు అనుకోవట్లేదు యాజ్ ఆఫ్ నో ఉన్న సినారియోలో, ఈవెన్ పెద్ద ప్రొడక్షన్ అయినా సరే. మీరు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు, సినిమాల పరిస్థితి బాగాలేదు అంటున్నారు. 2,000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా కూడా ఉంది. అట్లాగే అంటున్నట్టుగా చిన్న సినిమాలని ఫెయిల్ అయిపోతుంది. అంటే ఈ సినిమాల్లో కూడా పెద్ద స్టార్ నటించిన సినిమాలు సక్సెస్ఫుల్ గా ఉంటున్నాయి, చిన్న స్టార్లు లేకపోతే చిన్న సినిమాలు తక్కువగా ఉంటున్నాయనే భావన ఏమైనా ఉందా కలెక్షన్స్ లో? అంటే ఎటువంటి విధంగా పరిస్థితి బాగాలేదు అంటున్నారు మీరు? ఒకటి చెప్తా, చిన్న సినిమాల పబ్లిసిటీకి పైసలు ఉండవన్నా, ఉన్నమాట చెప్తున్నా. చిన్న సినిమాలకి, మీడియం సినిమాలకి పబ్లిసిటీకి పైసలు ఉండవు. కంటెంట్ ఉంటే ఖచ్చితంగా హిట్ కొడతారు, కాదని కాదు. కానీ కొన్ని కంటెంట్ ఉన్న సినిమాలు ఓటీటీకి వచ్చిన తర్వాత అరే ఈ సినిమా ఎందుకు థియేటర్లో చూడలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తా, మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా స్టిల్ ఇప్పటికీ చెప్తా, మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ఇట్ డిజర్వ్స్ అనమాట, ఇట్ డిజర్వ్ టు బి అట్లీస్ట్
ఒక 1 వీక్ మంచిగా నడిచి ఒక మంచి పేరు తీసుకొచ్చే సినిమా. అలాంటిది కూడా పూల చొక్క అనే వ్యక్తి ఆ రోజు నాకు గుర్తుంది, నా పక్కనే కూర్చొని సినిమా చూసిండు. చూసి టూ టమాటాలని ఏదో 2.5 టమాటాలని ఏదో టమాటాలు అని చెప్పేసి ఏదో పెట్టేసిండు, ఏదో చేసేసిండు ఆ టైంలో. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్, చలో ఓకే ఆయన ఇష్టం ఇప్పుడు అది. కానీ ఒక చెప్పే విధానం ఒకటి ఉంటది. బూట్కట్ బాలరాజ్ అప్పుడు చెప్తున్నా, బూట్కట్ బాలరాజ్ అప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఎందుకంటే నేను సగంలో ఆగిపోయే సినిమా అని, సగంలో ఆగద్దు, ప్రతి ఒక్కరు కష్టపడి సినిమా తీస్తున్నారు అని చెప్పి నేను డబ్బులు పెట్టిన. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అట్లా. డబ్బులు పెట్టినా అంటే అందరు ఏమంటారు అంటే అరే నీ తీటారా భయ అంటారు. సరే తీటానే అనుకోండి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఇంత కష్టపడి సినిమా చేసి ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ అయితే కొంతమంది పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి, 290 ఏదో సంథింగ్ 300 కమెంట్లు, లేకపోతే ఆహాలో చూసిన వాళ్ళు స్ట్రీమింగ్ ఎక్కువ అయిపోయింది, చాలా మందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. సో అప్పుడు చూస్తే నచ్చుతారు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రివ్యూస్ చూసి అయిపోయారు. అంటే రివ్యూస్ సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తాయా? రివ్యూస్ సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తాయా? కొన్ని ఎఫెక్ట్ పడతాయి అంటే కొన్ని చిన్న సినిమాలు ఎఫెక్ట్ పడతాయి, 100% పడతాయి. ఓకే, సో ఇప్పుడు పూల చొక్క నవీన్ ఇచ్చిన రివ్యూ మీ సినిమాపై ఎటువంటి ఎఫెక్ట్ పడింది? బికాస్ మీరు ప్రత్యక్షంగా ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి. నేను ఒక విషయం చెప్తా. 10 మంది ఉన్నారు అనుకో, ఆ 10 మందిలో ఆ సినిమా ట్రైలర్ చూసి ఒక 10 మందిలో ఒక 5గురన్నా వెళ్ళాలనుకుంటారు. ఆ 5గురిలో ఒకడు ఏం చేస్తాడంటే ఒక 2 అందులో మైనస్ అయిపోతారు ఎప్పుడు రివ్యూ చూసి. సో ఆల్రెడీ 2 పోయినాయి. సో ఇంకా 3 వెళ్తారు. ఆ 3 వెళ్ళినప్పుడు ఒక 2 నచ్చదు, ఒకటి నచ్చదు. ఒక స్టేట్మెంట్ చెప్పండి, రివ్యూసే సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తా, ఎస్ ఆర్ నో? 100% ఇలాంటి రివ్యూస్ ఇవ్వడం వల్ల కొంతమందికి అయితే ఎఫెక్ట్ పడుతుంది, అండ్ కొంతమంది వెళ్ళేటోళ్ళు కూడా అయిపోతారు. ఇది మాత్రం నిజం. మనమే ఫ్రెండ్స్ చాలా మంది ఏమనుకుంటారు, అరే బై రివ్యూ బాగాలేదంట సినిమా రివ్యూ, ఒక రివ్యూ వచ్చింది బాగాలేదు అని చెప్పేసి మన ఇక్కడికే మాట్లాడుకుంటారు చాలా మంది. అవునా కాదా? నీ ఫ్రెండ్సే అరే ఫలానా సినిమా ఎట్లున్నది అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఏం చేస్తాడు, ఏమోరా రివ్యూ బ్యాడ్గా వచ్చింది, మరి రివ్యూ బాగాలేదని అంటున్నారు అని చెప్పేసి అని వస్తుంది. అవునా కాదా? మరి అలాంటప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ పడినట్టే కదా సినిమా మీద. రైట్, ఒక్కసారి నేను మనతో పాటుగా ప్రముఖ నిర్మాత చిట్టుబాబు గారు, ఆయనతో కూడా మాట్లాడతా. మీరు హోల్డ్లో ఉండండి, ప్లీజ్ స్టే, వీడియో ఆఫ్ చేయకండి. సో చిట్టుబాబు గారు, ఏంటి రివ్యూస్ అనేది సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తాయా అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆయన చెప్తున్నారు, ఎస్ ఇట్ డిసైడ్స్ అని అంటున్నారు ఆయన. సాహిల్ తన అనుభవంలో చెప్తున్నారు, కానీ రివ్యూస్ కెన్ నెవర్ ఎఫెక్ట్ ఏ కంటెంట్ ఉన్న గుడ్ మూవీని ఎఫెక్ట్ చేయవండి. రివ్యూస్ ఎప్పుడు మనం బ్యాడ్ చెప్పాలంటే రివ్యూస్ రెండు బిఫోర్ రిలీజే వాడు రాశాడు అనుకోండి, వితౌట్ సీయింగ్ ద కంటెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఆఫ్టర్ రిలీజ్ వాడు ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, ఆఫ్టర్ రిలీజ్ అయినా వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది ఏం లేదు. వాళ్ళ వల్ల ఇప్పుడు దేవా ఎంత జరిగిందండి, దేవరా ఏమైనా ఎఫెక్ట్ అయిందా? పుష్ప 2 ఎంత ఏమైనా ఎఫెక్ట్ అయిందా? మరి అంతకుముందు ఏమో అదే చెప్తాను, కలికి చిన్న సినిమాలు ఎందుకు ఆటలేదు? కోర్టు ఏంటి ఎందుకు ఆటలేదు? కోర్టు సినిమాలు, చిన్న సినిమాలు రన్ ఎందుకు దొరకట్లేదు అంటే ఈ కాదు రీజన్స్. రన్ దొరకపోవడానికి కారణం థియేటర్స్ కూడా, అదే ఇష్యూ. థియేటర్స్ పర్సంటేజ్కి వస్తే తప్పితే చిన్న సినిమాలు బాగా ఉన్నాయన్న తర్వాత కూడా 2వ వారం కంటిన్యూ అవ్వాలంటే థియేటర్ రెంట్ కట్టుకోలేకపోతున్నారు. రెంట్ కట్టుకోలేక ఆగిపోతున్నాయి థియేటర్లు చిన్న సినిమాలు అంత రెంట్ కట్టుకోలేక 2వ వారం వదిలేస్తారు. అదే మెయిన్ రీజన్. అదే పర్సంటేజ్ అడుగుతున్నది. పర్సంటేజ్ వస్తే చిన్న సినిమాలు, బాగున్న సినిమాలు ఇంకా ముందుకెళ్తాయి. గుడ్ మూవీస్ కి ఎఫెక్ట్ పడదు అంటున్నారు. ఎఫెక్ట్ పడదు. గుడ్ మూవీస్ అని డిసైడ్ వాళ్ళే చేస్తున్నారు కదా, ఎవరు చేస్తున్నారు? కాదండి, మనం అనుకుంటుంది తప్పితే వాళ్ళది. దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్, దే ఆర్ నాట్. సార్, సినిమాని ప్రేక్షకులు 3 రకాలు. ఒకడు ఏదో టైం ఎప్పుడో ఒకసారి బోర్ కొట్టినప్పుడు ఏదో సినిమాకి వెళ్తావు అనేవాడు ఒక రకం అయితే, ఏ సినిమాని థియేటర్లోకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే సినిమా ప్రేక్షకుడు వాడు ట్రూ లవర్. ప్రేక్షకులకు వెళ్దాం. మరి ఇక్కడ చెప్పండి సరే, ఇక్కడ ఉన్నారు కాబట్టి చిట్టుబాబు గారు, వర్జిన్ బాయ్స్ అనే మూవీ ఇప్పుడు రీసెంట్ గా క్లెయిమ్ చేస్తోంది రివ్యూ వల్ల మేము ఇబ్బంది పడ్డామని. లైవ్లీగా సోహెల్ కూడా ఎస్ రివ్యూస్ కొంత ఎఫెక్ట్ అవుతాయి, వాళ్ళ భ్రమే. సరే, ఇక్కడ బూట్ కట్ బాలరాజు తర్వాత వర్జిన్ బాయ్స్ గుడ్ మూవీయా బ్యాడ్ మూవీ? మీరేం చెప్తారు ఒక ప్రముఖ నిర్మాత? ఇప్పుడు నేను చూడలేదు, సినిమాలు చూస్తే వేరు. దీని గురించి నేను విన్నదైతే మామూలుగా నేను వస్తా మీ దగ్గరికి, సినిమాలు చూస్తూ ఉంటాం. ఆయన ఈ ప్రొడ్యూసరు
ఆయన మాట్లాడిన మాటలు ఫంక్షన్స్లో మాట్లాడిన మాటలు విన్నాను. ఆ మాటల్లోనే ఏమిటి ఈ మాటలు, ఇదేమిటి ఈ ప్రమోషన్లో ఈ మాటలు ఏంటి, ఈ కొత్త ఆవకాయని యాంకర్గా పెట్టుకోండి, ఆ పాత ఆవకాయలు మానేయండి అనటం, దీంట్లో నుంచి ఇది కండోము గురించి, కండోము వాడితే ఇలా రివర్స్ అయితే సినిమా ప్రమోషన్లో ఈ మాటలేంటి, ఈ దౌర్భాగ్యం మాటలేంటి, ఇంకా సినిమా ఎలా ఉంటుందో అనుకున్నాను. ప్రొడ్యూసర్ గారు రాబోతున్నారు, సోహెల్ మాట్లాడండి. చిట్టుబాబు సార్, మీరు అన్నది 100% నేను ఒప్పుకుంటాను సార్. మీరు అన్నది 100% ఒప్పుకుంటాను. ఆడియన్స్ ఏదైనా కూడా నేను ఒప్పుకుంటాను. నేను చేసిన సినిమాలు ఓకే, నాకు ఎక్స్పీరియన్స్ అయిన దానికి బూట్ కట్ బాలరాజు రొటీన్ సినిమా అని చెప్పేసి అన్నారు, ఆడియన్స్ డిసైడ్ చేసిర్రు, ఓకే డన్, నేను దానికి ఒప్పుకుంటాను సార్ మీరు అన్న విషయం. కానీ సార్ నేను ఏమంటానంటే చిన్న సినిమాలకి ఒక్కటి అంటే ఇప్పుడు చేసే సినిమాలు ఎవరైతే అప్కమింగ్ యాక్టర్స్ ఉంటారో, ఎందుకంటే ఆ పెద్ద సినిమాలకు వేరు ఉంటుంది సార్ ఇంపాక్ట్. చిన్న సినిమా ఓకే, పెద్ద సినిమా చిన్న సినిమా లేదు డిఫరెన్స్ అది అని అంటారు, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి ఉంటుంది సార్. ఒకటి ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మాలాంటి వాళ్ళకి ఇది నేను చెప్పుకుంటున్నాను, ఇది ఆడియన్స్ కూడా నాకు తెలిసి నచ్చకపోవచ్చు, బట్ సారీ క్షమించండి ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే. ఏమవుతుందంటే సార్, మాలాంటి వాళ్ళకి అట్లీస్ట్ 2 days టైం ఇవ్వాలి సార్, అట్లీస్ట్ 2 days టైం ఇవ్వాలి. 2 days తర్వాత రివ్యూ వస్తే బాగుంటుంది సార్ మాలాంటి సినిమాకి. అది ఏమైపోతుందంటే సార్ ప్రాబ్లం అవుతుంది సార్. అట్లీస్ట్ 2 days అన్నా కనీసం డిసైడ్ అవ్వడానికి, జనాలు డిసైడ్ అవ్వడానికి కొంచెం ఒక 2 days మాలాంటి సినిమాలకి ఆ టైం ఇస్తే ఏంటంటే మనకు ఆ 2 days వరకు తెలిసిపోతుంది. కరెక్ట్ సోహెల్, నువ్వు అనే పాయింట్ కరెక్ట్. దాని మీద ఆల్రెడీ ఈ యూట్యూబ్ రివ్యూస్ రాసే వాళ్ళని అడగటము గతంలో జరిగింది. వీటిని అడగటం ఆయన మీరు మండే రివ్యూ రాయండి, ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమా సాటర్డే మండే చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళు వాళ్ళు అడిగామని తప్పితే వాళ్ళు మనం కంట్రోల్ చేయలేము. వాళ్ళ సినిమా రిలీజ్ అయినాక పబ్లిక్ ప్రాపర్టీ, అది సినిమా రిలీజ్ అయినంత వరకు మీ సొంత ప్రాపర్టీ. ఒక్క నిమిషం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మీ పర్సనల్, రిలీజ్ అయిన తర్వాత ఇట్స్ ద పబ్లిక్. సో వీ కెనాట్ కంట్రోల్ ది పబ్లిక్ టు షట్ దేర్ మౌత్. అక్కడ జరుగుతుంది. పెద్ద సినిమా కాదు, ఒక మాట విను, నువ్వు పెద్ద సినిమా సోహెల్ ఒక మాట విను, నువ్వు ఒక మాట నేను ఒక మాట చెప్తాను. రివ్యూలు ముందు రాస్తే తప్పు. సినిమా రిలీజ్ కు ముందు రివ్యూలు వేస్తే నేను అనేక సార్లు తిట్టాను. నువ్వెవడరా ఫ్రేమ్ ఒక్క చూడకుండా, ఫ్రేమ్ కూడా చూడకుండా నువ్వెవడరా రాయడానికి చాలా సార్లు తిట్టాను నేను. రిలీజ్ అయిన తర్వాత ఇక వాడి ఒపీనియన్, అది వాడి ఒపీనియన్, మనం దాన్ని అడగడం లేదు. రిలీజ్ ముందు చేయకూడదు అనేది, రిలీజ్ ముందు మీరు ఎవరు అక్షరం చూడకుండా, ఫ్రేమ్ చూడకుండా మీరు ఎవడరా రాయడానికి నేను తిట్టిన సందర్భాలు. నేనేదంటే ఇవాళ సినిమాలు దయాదాక్షిణ్యాలు ప్రేక్షకులు లేవమ్మా. నేను చిన్న సినిమాని నేను కష్టపడి తీశాను, అవి ప్రేక్షకులు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగుంటుంది. పెద్ద సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు మూడో షోకి పడిపోయిన సినిమాలు ఉన్నాయమ్మా. సో ఆడియన్స్ దగ్గర దయాదాక్షిణ్యాలు లేవు. మనం మేము కష్టం మేము కోట్లు ఖర్చు పెట్టి తీసామని పెద్దవాళ్ళు చెప్తే కూడా సినిమా కంటెంట్ లేకపోతే టాటా బై బై చెప్పారు. దయాదాక్షిణ్యాలు ఉండవు. ఒకసారి చిట్టుబాబు గారు హోల్లోనండి, అప్పాజీ గారు అప్పాజీ గారితో మాట్లాడతా, గెట్ బ్యాక్ టు అగైన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అప్పాజీ గారు, సినిమా రివ్యూలు సినిమా ఫైట్ ని డిసైడ్ చేస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఇందాక చిట్టుబాబు గారు చెప్పింది కానివ్వండి, సోహెల్ కూడా చెప్తోంది, 2 రోజులు ఆగండి రివ్యూస్ చూడడం కోసం అంటున్నారు. సో నేను మిమ్మల్ని కంప్లీట్ గా సోషల్ మీడియా రివ్యూర్లుగా చూడండి, బట్ యూఆర్ క్రిటిక్ కాబట్టి ఏం చెప్తారు? ఈ క్రిటిక్స్ రివ్యూస్ అని కూడా సినిమాల్ని దెబ్బతీస్తున్నాయా? అంటే ఈ రివ్యూలు అనేవి పరిమితంగా మాత్రమే ప్రభావితం చేయగలుగుతాయి. పూర్తిగా ఒక సినిమాని హిట్ చేయడం కానీ లేదంటే ఫ్లాప్ చేయడం కానీ చేయలేదు. అంటే ఇప్పుడు ఈ ఇచ్చే రివ్యూలను కూడా, క్రిటిక్స్ ఇచ్చే రివ్యూలను కానీ లేదంటే సోషల్ మీడియాలో వచ్చే రివ్యూలను కానీ ఈ ఆడియన్స్ బిట్వీన్ ది లైన్స్ చదువుతున్నారు. మీరు చూస్తే కొన్ని పాజిటివ్గా ఇచ్చిన రివ్యూలని, వీడియో రివ్యూస్ కానీ మామూలు రివ్యూస్ కానీ చూస్తే, ఎరా ఎంత ఇచ్చారు నీకు, బాగానే చెప్తున్నావు అని చెప్పి కింద కామెంట్స్ ఉంటున్నాయి. అంటే ఒక సినిమా చాలా బాగుంది, హీరో చాలా బాగా చేశాడు అంటే కూడా దాన్ని శంకిస్తున్నారు. వీడికి ఏదో ప్యాకేజ్ వచ్చి ఉంటుంది అందుకని పాజిటివ్గా చెప్తున్నారు. నెగిటివ్గా ఇస్తేనేమో నెగిటివ్, ఎరా నీకేం అందలేదా నీకు, అందువల్ల నువ్వు ఇంత నెగిటివ్గా చెప్తున్నావు అని అలా కూడా శంకిస్తున్నారు. అంటే పాజిటివ్గా ఇచ్చినా అనుమానిస్తున్నారు, నెగిటివ్గా ఇచ్చినా కూడా శంకిస్తున్నారు. కాబట్టి ఒక రివ్యూస్ అనేవి పరిమితంగా మాత్రం కేవలం కొద్ది, అంటే కొంచెం బాగానే ఉందన్న సినిమాని ఇంకొంచెం ఒక మెట్టు తీసుకెళ్ళగలుగుతాయి తప్ప
ఒక ఫ్లాప్ సినిమాని హిట్ చేయలేవు, హిట్ సినిమాని ఫ్లాప్ చేయలేవు. సరే, నిజంగానే రివ్యూస్ ని కూడా డబ్బులు ఇచ్చి సినిమా వాళ్ళు తీసుకుంటారా? రివ్యూస్ ఇప్పించడం కూడా పాజిటివ్ చెప్పి అంటే అలా కాదు. ఇప్పుడు ఇతను చెప్తున్నట్టు ఎవరైతే పూల చొక్కా నవీన్ ఏమంటున్నాడు, ప్రమోషన్ కోసం నన్ను సంప్రదించారు, దానికోసం నేను డబ్బులు అడిగాను. రివ్యూస్ కోసం కూడా, రివ్యూస్ పైన పబ్లిక్ ఒపీనియన్ అంటే అదే ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటుందంటే రివ్యూ ఇప్పుడు ఒక వెబ్సైట్, ఇప్పుడు దానికి ఒక వెబ్సైట్, ఒక యూట్యూబ్ ఛానల్లో, లేదంటే ఒక పర్సనల్గా ఈ ట్విట్టర్లో వీటిలో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళను ప్రమోషన్ కోసం అప్రోచ్ అవుతారు. అంటే ఇండైరెక్ట్లీ మూవీ ప్రమోషన్ కోసం తప్పలేదు, కానీ రివ్యూ చూసి పబ్లిక్ సినిమాల వైపుగా వెళ్తున్నారు కాబట్టి ఆ రివ్యూ కూడా పాజిటివ్ అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఉద్దేశమే కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని రివ్యూ రైటర్ కి ముందు మా సినిమాని ప్రమోట్ చేయండి అని చెప్పి ఒక 50,000 లక్ష రూపాయలు ఇస్తున్నారంటే డెఫినెట్ గా అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కదా. కమెంట్లు చూసి సినిమాకు వచ్చేవాళ్ళు ఎవరండి? వాడికి ఇవన్నీ మనం అద్భుతంగా మనం ఊహించకూడదు. రివ్యూలు చూసి సినిమాకు వచ్చేవాళ్ళు 1% సార్. రివ్యూలు బట్టి సినిమా ప్రేమికుడు వీళ్ళు సినిమాలు చూసేవాళ్ళు కాదు. సినిమాల గురించి అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక అతివాదులు మితవాదులు తయారయ్యారు. మితవాదులు శుభ్రంగా దాన్ని వాడుకుని, ఈ అతివాదులు ఉన్నారు. అబ్బా అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అబ్బకులు ఈ బాబతులను అసలు ఫ్రేమ్ విడుదల కాకముందే ట్రైలర్ ని టీజర్ ని రెండింటిని కలిపి రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారా? అంటే ట్రైలర్ రివ్యూ చేస్తారు కదా, ట్రైలర్ ని బట్టి సినిమా ఎలా ఉంటుందని ఒక అంచనాకి రావడానికి ఉంటది తప్ప ట్రైలర్ చూసి సినిమా రివ్యూ ఎలా చేస్తారు? అంటే కొన్ని సందర్భాల్లో ట్రైలర్ చూసేసి సినిమా గురించి ఇప్పుడు దీనికి హరిహర వీరబల్ ఉంది, అది ఎవరిదో కదా, ఆ కథ వీళ్ళు కాపీ కొట్టారు, వీడేమి చూడాలి. ట్రైలర్ 4 షాట్లు చూసి ఎవరిదో కదా వాడికి తిట్టాను నేను, షాట్లు చూసేసి ఆ కథ అంటాడు, బాగా తిట్టాను. ఇప్పుడు ఒక 4 షాట్లు చూసేసి ఆ కథని చేయటం ఉన్న ఒక అల్లరి. మనోజ్ ఇప్పుడు బాహుబలి, KGF లాంటి సినిమాలకి చాలా సాధారణటువంటి రివ్యూస్ వచ్చినాయి. ఎవరు కూడా 2.5, 2.75 కంటే బై 5 ఎవరు కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఆ సినిమా ఆ రెండు సినిమాలు అసాధారణమైన విజయాలు. చెప్పాలనుకుంటున్నాం సోహెల్, చిన్న సినిమాల ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ప్లీజ్. అంటే ఇప్పుడు సోహెల్ గారు చెప్తున్నట్టు అంటే వాళ్ళ ప్లీజ్ సార్ చిన్న సినిమా ఖచ్చితంగా పుష్ప, దేవరా, KGF ఇది వస్తున్నాయి సార్. నేను దానికి ఏమనట్లేదు, నాకు చిన్న సినిమాల గురించి చెప్పండి సార్. మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ గానీ అంటే సోహెల్ గారు ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా సోహెల్ గారు ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో మనం ఎవరిని కట్టడి చేయలేం సార్. ఎవరిని కూడా మీరు 2 రోజులు ఆగండి, 3 రోజులు ఆగండి అని చెప్పి మనం కట్టడి చేయలేము. అది అసాధ్యం. అది అసలు సోమవారం నుంచి రివ్యూలు ఇవ్వద్దని అడిగాం, వర్కౌట్ అవ్వలేదు కాదు కదా. రోజులు అంటున్నారు నిమిషం. ఇప్పుడు సినిమాలు చూస్తే సోషల్ మీడియా రివ్యూలు ఇప్పుడు మనం మాట్లాడతాం కానీ అసలు సోషల్ మీడియా రాకపోయి ఉంటే నిజంగా వచ్చేవాళ్ళు కాదు, కొత్తగా అంటే ఎవరు పుట్టకపోయే వాళ్ళు ఒక ఉద్యమం లాంటి. చాలా పొరపాటు, సోషల్ మీడియా వల్ల కొత్త నటులు పుట్టారు అనేది చాలా పొరపాటు వాక్యం. అది చాలా పొరపాటు. అంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు లేరా? సోషల్ మీడియా చాలా మంది ఉపాధి దొరికింది. చాలా మంది షార్ట్ ఫిల్మ్ ద్వారానో నటులు అలా పుట్టుకురారు సోషల్ మీడియా. అంటే అనేది ఏమంటున్నానంటే సోషల్ మీడియా వల్ల కొంతమంది ఉపాధి దొరుకుతుంది, వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ రెడ్ లైట్ ఏరియా వల్ల కూడా ఉపాధి దొరుకుతుంది. దానికి చాలా అబ్యూసివ్ గా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా. బ్యాడ్. నేను సోషల్ మీడియాను 2 రకాలుగా చూస్తున్నా, మితవాదులు, అతివాదులు. ఈ అతివాదులు నేను అంత దారుణంగానే పోలుస్తాను. మితవాదులు ఉన్నారు, దాన్ని సోషల్ మీడియాను వాడుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ పంచుకుంటూ చేస్తున్నారు. అది 1 సైడ్ ఆఫ్ ది కాయిన్. అదర్ సైడ్ ఆఫ్ ది సోషల్ మీడియా ఇవి అర్భకులు. వీళ్ళు అబ్బా అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి పుట్టిన అమావాస్యకు పుట్టిన అర్భకులు. ఏమంటున్నారంటే సోషల్ మీడియాని బ్యాడ్ గా ఉపయోగించుకునేవాడు కూడా ఉపాధి దొరుకుతుంది, గుడ్ గా ఉపయోగించే ఉపాధి దొరుకుతుంది. సో డిఫరెన్స్ ఏంది? బ్యాడ్ గా ఉన్నోడిని కూడా చాలా మంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అది ఎవరి పేర్లు ఐ డోంట్ వాంట్ టు టెల్, బట్ బ్యాడ్ గా కూడా యూజ్ చేసుకుంటూ అబ్యూజింగ్ వర్డ్ యూజ్ చేసుకుంటూ దాన్ని ఎటకారంగా ఒక పూల చుక్కది ఒక విషయం చెప్తా. కాయిన్ బాక్స్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ కాయిన్ బాక్స్? హీరోయిన్ కాయిన్ బాక్స్ కనపడ్డదండి అని ఒక మాట అంటాడు. ఏ సినిమాకి తెలుసా?
సందీప్ కిషన్ అన్నది ఒక సినిమా ఉంటది, ఊరు పేరు భైరవ కోన, ఒకసారి రివ్యూ చూడండి సార్. ఇప్పుడు హీరోయిన్ పర్ఫార్మెన్స్ కాయిన్ బాక్స్ అయితే కనబడ్డది. కాయిన్ బాక్స్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ కాయిన్ బాక్స్ నాకు అర్థం కాల. ఓకే, ఎవరు పూల చొక్క నవీన్ మాట్లాడా? పూల చొక్క నవీన్ మాట్లాడండు. వాట్ కైండ్ ఆఫ్, ఇప్పుడు నా బూట్ కట్ బాలరాజు ఉంది, నువ్వు రివ్యూ ఓకే నేను ఒప్పుకుంటాను, ఐ డిడ్ సినిమా ఓకే, కానీ ఏమరా బాలరాజు ఒక నిమిషం ఎటకారంగా ఏమరా మాట్లాడలా పూలచకాలంటే వాళ్ళు మా సమర్థి వాళ్ళ భాష వాడిది కరెక్ట్ కాదు, అది కాదు, దాన్ని సమర్థించాలి. కానీ అనేది ఏంటంటే మన కంటెంట్ బాగుంటే ఏమీ చెయ్యవు అంటున్నా. కోర్టు ఎందుకు ఆడింది, ఏం కంటెంట్ ఉంది, ఏం పబ్లిసిటీ ఉంది, కంటెంట్ ను బట్టి ఆడింది. ఏ స్టార్స్ ఉన్నారు దాంట్లో లేరు. సో కంటెంట్, చిన్న సినిమాలు కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా చిన్న సినిమాలు మేము తీస్తున్నాం అంటే కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ లేదు సార్. నాకు ఈ 2 years లో ఒక సినిమా, ఈ 1.5-2 years లో 1 year లో ఒక సినిమా, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, అసలు ఎవ్వరు లేకుండా కొత్త ఆర్టిస్టులు, ఎంతో మంది జనాలలో పుట్టుకొచ్చిన కొత్త ఆర్టిస్టులలో మంచి సినిమా తీసి రిలీజ్ అయ్యి కూడా అవ్వని, అంటే ఆ పేరు రాని సినిమాలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, సరే కోర్టు సినిమా కంటెంట్ ఉంది ఆడింది సార్, మీరు కోర్టు KGF అది కాకుండా ఇంకా కొత్త సినిమాలు ఏదన్నా కొత్త వాళ్ళు 2 సంవత్సరాలలో ఏది మంచి సినిమా తీయలేదు సార్? ఎందుకు సార్ కొత్త సినిమా మేజర్ ఏంటి, చిన్న సినిమా కాదా? ఆహా అదేది ఆ సినిమా మంచి సినిమా కాదా? 35 అది మంచి సినిమా, చిన్న సినిమా కాదా? ఎవరున్నారు దాంట్లో? కంటెంట్ ఉంది, కంటెంట్ బట్టి ఆడింది సినిమా. ఓన్లీ న్యూ ఫేసెస్, ప్రొడ్యూసర్ కూడా న్యూ, డైరెక్టర్ కూడా న్యూ, అసలు ఏం లేదు, ఓన్లీ కొత్త వాళ్ళు, ఏం సపోర్ట్ లేకుండా. అదేమన్నా సార్, ఆర్ యూ డూయింగ్ సాక్రిఫైస్? కొత్త వాళ్ళతో ఆర్ యూ డూయింగ్ సాక్రిఫైస్ టు ది ఇండస్ట్రీ? యు ఆర్ డూయింగ్ బిజినెస్. నువ్వు కొత్త వాళ్ళతో చేస్తున్నావు, పెద్ద నాకెందుకు మా ఆడియన్స్ గా? ఆర్ యూ డూయింగ్ సాక్రిఫైస్ టు మీ? నో, యూఆర్ డూయింగ్. నువ్వు సినిమా తీస్తావా, కొత్త వాళ్ళతో తీస్తావా, పెద్దవాళ్ళతో తీస్తావా, నాకు అనవసరం. నా కంటెంట్ బాగుంటే చూస్తా నేను. నువ్వు చిన్నాళ్ళతో తీశారు, పాప కష్టపడి తీశారు, వై షుడ్ ఐ షో సింపతి టు యు? వాట్ డు యు మీన్ టు టెల్? అంటే కొత్త వాళ్ళు తీసినటువంటి సినిమాలు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా? ఎవరి వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి? మీరు అంటున్నాడు కొత్త వాళ్ళు, కొత్త ఆర్టిస్టులు. దాని గురించి అనట్లేదు నేను. కోర్ట్ సినిమా 100% మ్యాటర్ ఉంది, దానికి ఆడియన్స్ యాక్సెప్ట్ చేసారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడరు, పెద్ద సినిమాలు ఫ్లాప్ చేసినవి ఉన్నాయి, చిన్న సినిమాలు కూడా హిట్ చేశాను. ఆడియన్సే డిసైడ్ చేస్తారు సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. నేను దాని గురించి అనట్లేదు. 2 years, బట్ 2 years నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే, కొత్త వాళ్ళు వచ్చి సినిమాలు చేస్తే, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, వితౌట్ ఎనీ సపోర్ట్ లేకుండా, ఒక హీరో సపోర్ట్ కానీ, ఒక డైరెక్టర్ సపోర్ట్ కానీ, ప్రొడ్యూసర్ సపోర్ట్ కానీ, ఎవ్వరు సపోర్ట్ లేకుండా, ఒక పెద్ద ప్రొడక్షన్ సపోర్ట్ లేకుండా, పెద్ద డైరెక్టర్ సపోర్ట్ లేకుండా, పెద్ద యాక్టర్ సపోర్ట్ లేకుండా ఒక సినిమా తీస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆడియన్స్ చాలా మంది ఇప్పుడు ఏంటంటే సినిమాలు చేయాలనే ఉద్దేశంతో చాలా మంది కొత్త వాళ్ళు, కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను వైజాగ్ లో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొత్తగా స్టార్ట్ చేసి ఏదైనా సినిమా తీస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది అది కూడా కొన్ని ఉంటాయి సార్. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏముందమ్మా? నువ్వు కొత్త సినిమా తీస్తున్నావా, కొత్త వాళ్ళతో తీస్తున్నావా కాదమ్మా, నువ్వు కంటెంట్ ఏం చేస్తున్నావు అదే ఆడియన్స్ చూస్తున్నారమ్మా. ఇవాళ ఆడియన్స్ శ్రీ విష్ణు సినిమాలు చూస్తున్నారు. శ్రీ విష్ణు నిన్నటిదాకా ఎప్పుడు ఏమి ఆర్టిస్టు, ఇవాళ మరి అతని సినిమాలు హిట్ అవుతున్నాయి. అది కంటెంట్ బట్టి. సో కంటెంట్ ఉంటే నువ్వు చిన్న పెద్ద ఆడియన్స్ ఇవాళ లేదు. నువ్వు అక్కడ గుర్తుపెట్టుకోమ్మా సోహెల్, ఇవాళ ఒక నిమిషం, చిన్న పెద్ద స్టార్స్ అని ఆడియన్స్ చోట్ల కంటెంట్ బాగుంటే కోర్టును చూస్తున్నారు, ఆహాని చూస్తున్నారు, 35ను చూస్తున్నారు, మేజర్ని చూస్తున్నారు. కంటెంట్ బాగుంటాయి. కంటెంట్ లేకపోతే కంటెంట్ ఆచార్యని చూడలేదు, గుంటూరు కారాన్ని చూడలేదు. కంటెంట్ నచ్చకపోతే కనుక పెద్ద చిన్న లేవు. కంటెంట్ ఇక్కడ కంటెంట్ కొత్తతో తీసేవా ఎవరితో ఆడియన్స్ మాట్లాడండి. మీ క్వశ్చన్ డైరెక్ట్ గా చెప్పండి. నేను క్వశ్చన్ డైరెక్ట్ ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు సినిమా తీసి రెడీ పెడితే, కొత్త వాళ్ళు రెడీ పెడితే వాళ్ళకి పబ్లిసిటీకి కానీ, ముందుకు తీసుకెళ్ళడానికి, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ కానీ, లేకుంటే ఎలా ఉంటది ఏంది ఇండస్ట్రీలో, లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా ఇప్పుడు రివ్యూస్ వల్ల, లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు పోనీ, మీరేం డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఏం డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు పోనీ? అదే చెప్తున్నా నేను. ఇప్పుడు నాకేంటంటే బేసికల్లీ నేను రిలీజ్ టైంలో నేను చాలా తిరిగినాను. నాకు సరే నాకు పేరుంది, ఎంతో కొంత పేరున్నది కాబట్టి నేను అప్రోచ్ అవ్వగలిగినా, ఇదంతా చేయగలిగిన. బట్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వెల్ టాలెంటెడ్ పీపుల్ ఎవరైనా కొత్తగా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడు, కొత్త డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడు,
కొత్త యాక్టర్స్ రావాలనుకుంటున్నారు, వాళ్ళు సినిమా తీసిన తర్వాత సినిమా రిలీజ్ టైంలో నేనే ఇంత ఇబ్బంది పడ్డా, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఒకవేళ ఎలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు ఎవరికి చూపించాలి, చాలా మంది అట్లా తిరిగేటప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను సార్. అది గుడ్ కంటెంటే ఉంటాయి. ఆ గుడ్ కంటెంట్ ఉన్న ఒకటే ఆన్సర్ సోహెల్ సార్. ఇలా వచ్చే వాళ్ళకి ఏం చేయాలి అనేది ఇవాళ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే కత్తి ఆయుధం ఎవరి దగ్గర లేదు. ఇవాళ సోషల్ మీడియాని గతంలో ఇలాంటిది ఏదో వచ్చి మొత్తం కూర్చోబెట్టి వాళ్ళని పిలిచి నాయన మీరు కనీసం 3 రోజులైనా లీవ్ ఇవ్వండి, ఇలా కిల్ చేయొద్దు అని అంటే ఎవడు మా రిలీజ్ అయ్యే వరకు మేము చెయ్యము సార్, రిలీజ్ తర్వాత ఇట్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, మా ఒపీనియన్ మేము చెప్తాం, దాన్ని మీరు కంట్రోల్ చేయడానికి మీరెవరు, మీరు పబ్లిక్ చేశారు సినిమా, మీ ఇంటి వరకు తీసుకోండి, మీ సినిమా మీ ఇంట్లో చూసుకోండి, మేము మాట్లాడాం. మీరు పబ్లిక్ ఎప్పుడైతే వదిలేరో ఇట్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, వీ హ్యావ్ రైట్ టు కమెంట్ ఆర్ క్రిటిసైజ్ ఆర్ అప్రిషియేట్, మేము చేస్తాం. దానికి 3 రోజులు రిక్వెస్ట్ అని దానికి ఒప్పుకున్నాను, కానీ తర్వాత కంటిన్యూ అవ్వాలి 3 రోజులు. సార్ మీకు ఒక విషయం చెప్పాలా, నేను ఒక ఫేస్ చేసింది ఒక విషయం చెప్తా సార్. బూట్కట్ బాలరాజు సినిమా నడుస్తుంది సార్ థియేటర్లో, థియేటర్ బయట పోస్టర్లు లేవు సార్. దేనికి? బూట్కట్ బాలరాజ్ సినిమా, బూట్కట్ బాలరాజ్ అయినా మిస్టర్ ప్రెగ్నెంట్ అయినా, నేను సినిమా నేను రిలీజ్ చేసిన తర్వాత సినిమా పోస్టర్లు బయట థియేటర్లో సినిమా నడుస్తుంది అంటే సినిమా ఉంది, కానీ బయట వాల్ పోస్టర్లు ఉంటాయి కదా, అవి లేవు సార్. అవి లేకపోవడానికి కారణం ఎవరు? ప్రేక్షకుల కాదు, మళ్ళీ మీరు ప్రేక్షకుల దగ్గర సంజీవ్ నాయుడు గారు అండ్ విజ్ఞాన్ దాసరి గారు. ఒకసారి నేను దాసరి విజ్ఞాన్ గారు ఇద్దరు కూడా క్రిటిక్స్, వారితో మాట్లాడతాను. సో రైట్ సోహెల్ కంటిన్యూ. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో ఇది ఒకటి జరిగింది సార్ నాకు. సో అప్పుడు ఆ టైంలో నేను బాధపడిన విషయం చెప్తా. నేను ఆ టైంలో సరే మీరు అన్నారు జాలి దయ ఇవన్నీ జనాలకు ఆడియన్స్ కి లేవు అని 100% నేను ఒప్పుకుంటాను, నేను కాదనట్లేదు. ఎందుకంటే సినిమా కంటెంట్ ఉంటేనే చూస్తారు, ఎందుకంటే డబ్బులు పెట్టినప్పుడు డెఫినెట్లీ ఎంటర్టైన్ ఉంటేనే చూస్తారు. బట్ ఇన్ని చేసిన తర్వాత వెన్ దే ఆర్ గివింగ్ ద రివ్యూస్ అనేది ఎటకారంగా రివ్యూస్ ఇవ్వడం చాలా తప్పు సార్. సినిమా మీద ఎటకారంగా సినిమా రివ్యూ ఇవ్వడం తప్పు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఆ రోజు నేను చాలా ఫీల్ అయిన ఆ విషయంలో. ఏ విషయంలో అంటే ఆ రోజు నేను ఏమిరా బాలరాజు అని చెప్పేసి అనుకొని దాన్ని అసలు కూని చేశారండి తెలంగాణ భాష అంటే. తెలంగాణ భాష గోదావరికని భాష వేరుంటది, కరీంనగర్ భాష వేరుంటది, మీరు అదేంటి హైదరాబాద్ భాష వేరుంటది. హైదరాబాద్ కి గోదావరికనికి చాలా తేడా ఉంటది. సో ఆ భాషను కూడా ఇష్టమైనట్టు కూని చేసేసిర్రు తెలంగాణ లాంగ్వేజ్ ని అది అంటే, అది మా భాష, అది మేము అక్కడ మాట్లాడుకుంటాం కాబట్టి అట్లా. సో కొన్ని తెలియకుండా కూడా రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఆ టైంలో నేను అట్లా ఎఫెక్ట్ పడ్డా. నేను రివ్యూ ఇవ్వడంలో తప్పేం లేదు, ఓకే మీ పబ్లిక్ వెళ్ళిన తర్వాత మీరు అంటున్నారు, నేను ఒప్పుకుంటా దానికి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను సార్. ఆల్రెడీ ఇంత కష్టపడి సినిమా తీసిన తర్వాత రివ్యూస్ ఇచ్చేటప్పుడు ఎటకారంగా మాట్లాడుతుంటే ఆల్రెడీ పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది సార్ మనిషికి. ఏదైనా మనిషి అనేటోడు ఎంతవరకు సాధించాలో అంతవరకు సాధించగలుగుతాడు సార్. ఈ రివ్యూస్ వల్ల రివ్యూస్ పాజిటివ్ నెగిటివ్ అని పక్కన పెడితే రివ్యూస్ డీసెంట్ గా ఇస్తే చాలా బాగుంటుంది సార్. ఎటకారంగా ఇస్తేనే ప్రాబ్లం సార్. కరెక్ట్. సినిమా అనేది ప్రొడక్షన్ తీయటం, సినిమా తీయటం రిలేషన్ ఒక యుద్ధం కథన రంగంలో దిగినప్పుడు సినిమా తీసినప్పుడు పువ్వులు పడతాయి, అన్ని పడతాయి, అన్నిటికీ సిద్ధమై ప్రిపేర్ అయ్యే మనం సినిమా తీయాలి. సినిమా తీసేటప్పుడు సినిమా తీస్తున్నాం కనుక మేము తీస్తున్నాం మాకు ఎవరైనా చేస్తారు, తీసేటప్పుడు తీసి రిలీజ్ దాకా ఏమిటి తెలుసుకుని కొంచెం అనుభవం తెచ్చుకుని చేయాలి. ముందే సడన్ గా దూకితే ఏమీ తెలియదు, రిలీజ్ ఎలా చేయాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. చాలా మంది నాకు తెలిసి నా దగ్గరికి వచ్చి ఎంతో మంది రోజుకు వస్తూ ఉంటారు, సార్ మా సినిమా తీసాం ఏదైనా హెల్ప్ చేయండి, వీళ్ళకి చెప్పండి, ఎవరికైనా చెప్పండి. చూస్తున్నాం వాళ్ళకి ఏం తీసేశారు అంతే, వాళ్ళు ఎవరో 4 రూపాయలు పెట్టేసి తీసేస్తారు. దాన్ని ఏం చేయాలి, ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి ఏమీ తెలియదు. సో ఇలాగూ అవస్థపడుతున్నారు. ఇప్పుడు దాన్ని ఆగిపోయిన సినిమాని వాళ్ళు ఫినిష్ చేసి దాన్ని ఏదో కొంత పెట్టి ఫినిష్ చేయించి ఎవరికో చూపించి వాళ్ళు ఏదో అన్నప్పుడు ఎలా ఉంటుంది. అందుకని బిఫోర్ మీరు నేను కొత్త ప్రొడ్యూసర్లకి కొత్త నేను దర్శనం చెప్పేది, నాయన మీరు ఉత్సాహం వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ఇవాళ సినిమా వేలలో లేదు, లక్షల్లో లేదు, ఒక విషయాన్ని పూర్తి చేయనివ్వండి, ఆయన చెప్పిన దానికి పూర్తి కావాలి. ఆ మధ్యలో మీరు బ్రేక్ చేస్తే ఎట్లా కనుక అది ముందు ఏమిటి, వాట్ ఈస్ వాట్, వేర్ వీఆర్ ఫుటింగ్ ఇన్,
వేర్ వీఆర్ ఫుటింగ్ ఇన్, మన ట్రావెల్ ఏంటి, దీన్ని తెలుసుకుని చేయాలి. చాలామంది గుడ్డిలో చేలో గుడ్డి పడ్డట్టు పడుతున్నారు, అదే నష్టం, తప్పు జరుగుతుంది. తెలుసుకోండి. మేము గతంలో చాలామంది ప్రొడ్యూసర్ చూస్తున్నాను, ఏమైనా నీకు ముందు ఏమైనా తెలుసో ఏమీ తెలియదు, వచ్చేసాం దిగేసాం. అలా కాదు, ఇది ఒక వ్యాపారం, ఇది ఒక వ్యాపారం, లట్ల మీద కోట్ల మీద వ్యాపారం. ఈ వ్యాపారం చేసినప్పుడు మీరు ఆ స్టడీ చేసుకుని దిగాలి. చిట్టుబాబు గారు అంటే నేను సోహెల్ సినిమా అనేది స్టడీ చేసి సార్ సినిమా వర్కౌట్ అయితే సార్, ఒకసారి అన్ని వర్కౌట్ అవ్వాలంటే కుదరదు సార్ ఇండస్ట్రీలో. కానీ గారు క్రిటిక్స్ సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తున్నాయంటే కొన్ని చిన్న సినిమాలకైతే ఎఫెక్ట్ అవుతుంది. మరి సోషల్ మీడియాలో వచ్చే రివ్యూస్ అయితే వాళ్ళ ఎటకారం, వాళ్ళు మాట్లాడే భాష కొంత ఇంకా దెబ్బతీస్తుంది అనే రకంగా మాట్లాడుతున్నారు. సో పూల చొక్క అంశం మీకు తెలిసిందే. పూల చొక్క వల్ల సోహెల్, ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అని కూడా ఇబ్బందులు పడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు డబ్బుల కోసం అని చెప్పి. ఏంటి ఇక్కడ యాక్చువల్గా సోహెల్ ప్రాబ్లం, సోహెల్ బాధ తనకు మాత్రమే తెలుసు బేసికల్లీ. ఎందుకంటే పెయిన్ అనుభవించేవాడికే తెలుసు, అంతే. దాన్ని విశ్లేషించడానికి ఏం లేదు దీంట్లో బేసిక్గా చెప్పాలి అంటే. ఎందుకంటే పడేవాడికే తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో. అది ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని లాంగ్వేజెస్లో చెప్పినా సరే పడ్డవాడికి ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది. ఇకపోతే బూట్కట్ బాలరాజు సినిమా టైంలో కూడా మళ్ళీ చెప్తున్నా, అప్పుడు జరిగిన సిచ్యువేషన్ నాకు బాగా గుర్తుంది ఇప్పటివరకు కూడా. ఏంటో కావాలని థియేటర్లో మనుషుల్ని నెగిటివ్ చేశారు. అది ఎందుకు చేశారో, దేనికి చేశారో తెలియలా. మరి ఈయనకు వాళ్ళకి ఏమన్నా బేరాలు కుదరలేదా? సోహెల్ బేరాలు ఏం కుదరలేదా నీకు? అన్నా, నాకు నువ్వు ఒక మెసేజ్ చూపించినావు, ఒక్కసారి నువ్వు ఒక విషయం చెప్పినావు, నాకు గుర్తుంది. అది నిజమో కాదో నాకు తెలీదు, బట్ నువ్వు నాకు ఒక విషయం చెప్పినావు. అది ఇప్పుడు నువ్వు నీ ఇష్టం, లైక్ నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేదంటే లేదు. వాట్ వాజ్ ద రీజన్? కావాలని ఎందుకు చేస్తున్నారు చెప్పు, నువ్వే చెప్పు. చిల్లర నువ్వు నాకు చెప్పినావు, నేను చెప్పొద్దు, ఎందుకంటే నేను కాదు కదా అది. కొన్ని సినిమాలను ఇబ్బంది పెడుతున్నారు, కావాలనే ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకనేది కూడా తెలియట్లా. మానిటర్ టర్మ్స్ నాట్ అబౌట్ మానిటరీ టర్మ్స్ కూడా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా యంగ్ బ్లడ్ వస్తుంటే ఎందుకో మరి ఇప్పుడు నాట్ ఓన్లీ హిమ్, మెనీ పీపుల్కి జరుగుతూనే ఉంది. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా, చాలా మందికి సోషల్ మీడియా రివ్యూస్ అని కూడా కాదు, పని కట్టుకునే చేస్తున్నారు. అంటే ఏదో గ్రడ్జ్ పెట్టుకొని పని కట్టుకొని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. ఇకపోతే ఇప్పుడు మన ఇష్యూ వచ్చేసి ఆ టొమాటో అబ్బాయి గురించి కాబట్టి అతని గురించే మాట్లాడుకుందాం, బాతయ్యన్ని అక్కర్లేదు. ప్రజెంట్ ఇక టొమాటో అబ్బాయి గురించి మాట్లాడితే, ఈ కేసులో యాక్చువల్గా సోహెల్ బాధపడిన దాంట్లో న్యాయం ఉంది, పక్కన పెట్టేస్తే ఈ కేసులో ఇప్పుడు జరిగిన వర్జిన్ బాయ్స్ ఇష్యూలో మాత్రం ఇక్కడ ఏం జరిగిందంటే, అతను సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగాడు కొంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని. వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు పంచుకుంటూ ప్రమోషన్స్ చేసుకున్నారు, యాపిల్ ఫోన్లని డబ్బులని ఇలా ఇసిరేస్తాము అని చెప్పేసి. ఈ టైంలో ఏం చేశారు, ఒక మంచి పిఆర్ఓని పెట్టుకొని 3 రోజులు అదే పనిగా పాజిటివ్ రివ్యూలు రాయిస్తే మీకు ఏమన్నా ఉంటుంది అని ఎవరో ఇచ్చిన సలహా ద్వారా వాళ్ళు అలా వెళ్దాం అనుకున్నారు డబ్బులు ఇచ్చేసి. ఈ టైంలో పూల చొక్క అనే అబ్బాయి వాళ్ళకి తారాస పడితే, పూల చొక్క నీకు ఎంతో కొంత ఇస్తాము, మాకు పాజిటివ్గా ఈ సినిమాని ప్రమోట్ చేస్తావా అన్నారు. ఫస్ట్ ప్రమోషన్ తర్వాత రివ్యూ దగ్గరికి. ప్రమోషన్ చేస్తావా అంటే తను కూడా ఏమన్నాడు, ఓకే చేస్తాను, ఇంత అమౌంట్ ఇవ్వండి అని అడిగాడు. మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అంతే కదా. ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అయినా, లేకపోతే సెలూన్ వాడైనా, బట్టలు కుట్టేవాడైనా, చీరలు చూపించేవాడైనా ఎంతో కొంత అడుగుతారు, అది తెలిసిన విషయమే. అలా తను ఎంతో అమౌంట్ ఛార్జ్ చేశాడు. మరి వాళ్ళకి అక్కడ కుదరల. తర్వాత ఏమైంది, సినిమా రిలీజ్ ఇక వద్దులే అనుకున్నారు, ఆ ఒప్పందం వేస్ట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్పింది ఆయన చెప్పిందేనండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇతను యాజ్ యూజువల్గా అన్ని సినిమాలకు ఎలా అయితే రివ్యూలు ఇచ్చుకుంటాడో అలాగే రివ్యూలు చెప్పాడు. ఆయనకు ఆ సినిమా నచ్చలేదు, యాజ్ యూజువల్గా చెప్పాడు. ఈ ప్రొడ్యూసర్ ఏం చేశాడంటే దీన్ని కూడా మళ్ళీ ప్రమోషన్గా యూటిలైజ్ చేసుకున్నాడు. ఇతని మీద కంప్లైంట్ పెడితే ఇప్పుడు 3 రోజులు మనందరం మాట్లాడుకుంటున్నామా వర్జిన్ బాయ్స్ గురించి, ఇది ప్రమోషనల్ యాక్టివిటీ. నిన్న కండోమ్ల గురించి చెప్పాడు, అది ప్రమోషనల్ యాక్టివిటీయే. నిన్న కండోమ్ల గురించి చెప్పాడు, కండోమ్ ఎలా వాడాలి, దాంట్లో ఆయిల్ ఏంటని అంతమందికి చెప్తున్నాడు, పక్కన ఆడోళ్ళు ఉన్నారు. ఇది జరిగింది. ఇక్కడ ఫస్ట్ బేరం కుదరలేదు కాబట్టి నవీన్ కూడా తప్పుడు రివ్యూ ఇచ్చారు. లేదు, ఈ అబ్బాయి రివ్యూ ఎందుకట్లా అంటే తనకంటూ
ఒక వెటకారం స్టైల్ ఉంది. Okay. దానివల్ల చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు, యాజ్ సోహెల్ లాగా. Okay. యాజ్ యూజువల్ అది కంటిన్యూ అవుతానే ఉంది. వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. కాకపోతే ఈ పర్టికులర్ కేసులో మాత్రం సార్ మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్, చిడువాల్ సార్ మీరు నేను సపోర్ట్ support చేస్తున్నారు సార్. చేయట్లేదమ్మా. నీకు అర్థం వద్దు కాదు సార్. చెప్తుంది. మీరు It is ఇప్పటికి not- కూడా రివ్యూర్స్ సపోర్ట్ చేస్తున్నారు, మన మీరు చేతిలో ఇప్పటికి లేదు. కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు కాదు, సార్. వీళ్ళని నేను control ఇండస్ట్రీలో చేయడం మన లేకపోతే చేతిలో పర్లేదు లేదు. సార్. There is కానీ no మీరు ఇలా law. మాట్లాడద్దు సార్. రివ్యూస్ సార్, మీరు సోషల్ మీడియాకి వచ్చి సోషల్ మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా మనకి యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి, మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అని చెప్పేసి ఒక మనిషిని కించపరిచినట్టు ఇష్టమైనట్టు మాట్లాడితే, ఒక సినిమాని ఇష్టమైనట్టు మాట్లాడితే సార్, అది ఎవరు సహించలేం సార్. We cannot control them. అనుభవించేవాడు తెలుస్తుంది సార్. Sohail, మీరు ఒకసారి సినిమా Sohail, సార్, సోహెల్ చిట్బాబు గారు అంటోంది we cannot control them అంటున్నారు. Let us be in reality. Sohail, let us be in reality. ఆవేశం కాదు ఇక్కడ, ఆవేశం కాదు. Let us be in reality. We cannot control. We don't have any weapon to control them. అది that's what I'm telling. మీరు మాట్లాడేది 100% కరెక్ట్. నేను ఒక విషయం చెప్తాను సార్, మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు సార్ అలాంటి వాళ్ళకి. ఎవరు నేను మీకు support అర్థమైతలేదు. That means I'm sorry you are not unable to understand what I'm telling. So we cannot control them అంటారు. So చెప్పండి సార్, we చెప్పండి cannot సార్. control them We అంటున్నారు. don't have any weapon to control them. ఎందుకు సార్, ఎందుకు వెపన్ లేదు సార్? మెయిన్ వాళ్ళని పట్టుకొని వాళ్ళు పట్టుకొని, అరే మీరు రివ్యూ ఇవ్వండి రా భయ్, కానీ కొంచెం పద్ధతిగా, అంటే మీరు నచ్చకపోతే నచ్చని విధానంతో, మీరు నచ్చకపోతే నార్మల్ గా ఒక పొలైట్ గా ఏదైనా మాట్లాడి, ఎటకారంగా సినిమాని తీసి పడేసినట్టు ఎటకారంగా ఒక మనిషిని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడం, బాడీ షేమింగ్ సార్. సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా ఏమి ఆపవమ్మా. డోంట్ ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ 4 decades. సార్ సినిమా మీరు సినిమా కంటెంట్ గురించి మాట్లాడలేదు సార్. కంటెంట్ లేకుండా మనం ఏదో గాలి సినిమాలు తీసేసి వాడు రివ్యూలో పోయిందంటే ఎట్లా? గాలి సినిమాలు సార్, గాలి సినిమాలు ఎవరు తీయరు సార్. గాలి పోయే సినిమాలు ఎవరు తీయరు. అందరికి ఇక్కడ తీట లేదు. ఇక్కడ 3-4 కోట్లు పెట్టుకొని సినిమా పెట్టుకోవాలి. గాలి పోయే సినిమాలు ఎవరు తీయరు సార్. మీరు గాలి సినిమాలు అంటే ఎవరు గాలి సినిమాలు పాపం ఎవరో కష్టపడి ఆడియన్స్ సేకరిస్తున్నారు. ఆడియన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు సార్? ఆడియన్స్ గురించి మాట్లాడలేదు, మనం రివ్యూయర్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు డిబేట్ పెట్టింది, రివ్యూయర్స్ ఇట్లా ఎటకారంగా మాట్లాడుతున్నారు, ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. అది ఏంటి, దానికి ఏం చేయాలనేది దాని కాన్సెప్ట్. అంటే మీరేమంటున్నారు అంటే వెటకారం ఏంటి? ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వెటకారం ఏంటి? ఆడియో ఫంక్షన్ లో ఒక యాంకర్ ని కొత్త అవకాయ అంటాడు. ఇంకో ఖండం ఎలా వాడాలో అంటాడు. ప్లీజ్ అవుతారు కానీ ఆడియన్స్ డిసైడ్ అవుతారు సార్, సినిమా హిట్ లేదా ఆడియన్స్ డిసైడ్ అవుతారు. దాని గురించి అనట్లేదు. మీరు రివ్యూవర్స్ కి ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తున్నారు అలాంటి వాళ్ళకి. అలాంటి వాళ్ళు you are wrong understanding. I'm sorry for you are unable to understand what I am telling. I'm sorry. సోహెల్ ఒకసారి సంజీవ్ నాయుడు గారు కూడా ఆయనతో కూడా మాట్లాడదాం. క్రిటిక్స్, సినిమా క్రిటిక్ ఆయన కూడా. ఏంటి సినిమా రివ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే రివ్యూలు, వెటకారాలు అన్నీ కూడా సినిమాపై చాలా ప్రభావితం చూపిస్తున్నాయి. చిట్టుబాబు గారు అంటే కొంతమంది ప్రొడ్యూసర్ కూడా ఇందాక దాసరి విజ్ఞాన్ గారు చెప్పినట్టుగా దీన్ని కూడా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారట. ఎలా చూడాలి సోషల్ మీడియా రివ్యూస్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే రివ్యూయర్స్కి వస్తున్నారో, ఈజ్ ఇట్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ? నేషనల్లో జరిగే ఎటువంటి బర్నింగ్ టాపిక్స్ ఏదైనా ఆపరేషన్ సింధూర్ చూడండి, లేదా అహ్మదాబాద్లో ఏరోప్లేన్ క్రాష్ గురించి చూడండి, ఎవ్రీబడి ఆర్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్, దే ఆర్ ట్రైంగ్ టు పుట్ దేర్ ఒపీనియన్. దీనికి లిమిటేషన్ ఎక్కడుంది? ఓకే, ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఇక్కడ ఇలా జరుగుతుంది? ఈజ్ దర్ ఎనీ రెగ్యులేటరీ బాడీ? ఇంకోటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నేను రివ్యూయర్ అని చెప్పి నేను రేపు మీరు అన్నట్టుగా చాలా కరెక్ట్ పాయింట్. ఇన్స్టాగ్రామ్ ఉన్నాడు, యూట్యూబ్ ఉన్నాడు, ప్రతి ఒక్కడు వచ్చేస్తున్నాడు. వాడికున్న వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? ఒక సినిమాని జడ్జ్ చేసి, ఒక హార్డ్ వర్క్ ని జడ్జ్ చేసి ఒక పర్సన్ రాయాలి రివ్యూ అంటే, ఒక పాయింట్ రాయాలి అని అంటే వాట్ ఈస్ ది టెక్నికాలిటీస్ మొత్తం దాన్ని అర్థం చేసుకుని కులం క్వశ్చన్ ఏదో రేటింగ్ ఇచ్చేయడం, 3 అంటాం, 3.25 అంటాం, ఒక లేదా 2 అంటాం. ఓకే, వాట్ డస్ దట్ 2 మీన్? వాట్ డస్ దట్ 1 మీన్? ఇంకో అసలు మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఈ నవ్వై డేస్ ఎన్ని సినిమాలకి ఓపెనింగ్స్ ఉంటున్నాయి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ మూవీస్ కొన్ని పక్కకు పెడితే, నార్మల్గా తీసే సినిమా బడ్జెట్స్కి అసలు హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు ది థియేటర్స్? అసలు ఇది బిగ్గెస్ట్ టాస్క్. చిట్టిబాబు సార్ లాంటి వాళ్ళు, సో మెనీ ఎమినెంట్ పీపుల్ ఇన్ ది ఫిలిం ఇండస్ట్రీ డే అండ్ నైట్ ఆ స్ట్రగుల్ అవుతున్న పాయింట్ ఏంటంటే, ఎట్లా చేసి వీ కెన్ డ్రా ది ఆడియన్స్ టువర్డ్స్ థియేటర్. అసలు థియేటర్స్కి రావడమే బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే, వీళ్ళు రివ్యూర్స్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటి, వాళ్ళు వచ్చి వచ్చిన వాళ్ళు కూడా డైవర్ట్ చేసేయడం ఏంటి? సో ఐ టోటలీ ఫీల్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టోటలీ కరప్టెడ్. సమ్వేర్ ఎక్కడో ఒక చోట సమ్వన్ హ్యాస్ టు టేక్ ఏ కంప్లీట్ బిగ్ స్టాండ్. అందరూ ఒక స్టాండ్ తీసుకుంటే తప్ప ఏదో ఒక విధంగా. ఇంకోటి నిజంగా ఇన్ఫ్లుయెన్సరు మీరు చెప్పినట్టుగా ఆయన సినిమా బడ్జెట్ మీద వచ్చే రివ్యూ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడా? దానికి ఏమైనా కాంక్రీట్
ఇది ఉందా? నేను ఒక రివ్యూర్ ఒకటి చెప్పడం వల్ల ఆయన సినిమా ఒక ఒపీనియన్ గురించి అని చెప్తూనే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడేమో కానీ టోటల్గా వచ్చే రెవెన్యూ మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? అదొక్కటి సమ్మన్కి ఎవరైనా బోల్డ్గా చెప్పగలుగుతారా? నువ్వు సినిమా గురించి వెటకారంగా మాట్లాడాడు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసాడు అని ఓకే, ఆయన సినిమా వచ్చే ఓవరాల్ రెవెన్యూ మీద రివ్యూయర్స్ ఆర్ దే మేకింగ్ అన్ ఇంపాక్ట్. ఒకవేళ వాళ్ళు కానీ వాళ్ళు ఇంపాక్ట్ చేస్తున్నారంటే వితౌట్ ఎనీ లెజిటిమేట్ అప్రోచ్ దే షుడ్ బి లయబుల్. ఖచ్చితంగా లయబుల్ అండి. ఇప్పుడు సార్ చెప్పిన దానికి please ఒక్క పాయింట్. ఇవాళ కుబేరా అని ఒక సినిమా ఉంది. కుబేరా అనే సినిమా ఎంతో మరి అంత ఇంత సక్సెస్, సూపర్ సెన్సేషన్, డామ్ డూమ్ డకార్ అన్నారు. డూ యూ నో ది ఫ్యాక్ట్? రెవెన్యూ 30% ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ లూజింగ్ ఇట్. దట్స్ వాట్ నాకున్న ఇన్ఫర్మేషన్. మరి ఇన్ఫ్లుయెన్సర్స్ మరి వాళ్ళు చేస్తే వెళ్ళిపోవాలి కదా? అది లేదు. కంటెంట్ ఉంటే ఎంతవరకు నువ్వు ఎంత చేసినా కంటెంట్ ఉంటేనే. కంటెంట్ లేకపోతే అది హిట్ ఏమైంది? ఫస్ట్ వీక్ లేచింది. మళ్ళీ కంటెంట్ దగ్గరికి వచ్చారు. నేను కంటెంట్ ఉంటే డెఫినెట్లీ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. దానికే వీళ్ళ వల్ల నథింగ్ విల్ హ్యాపెన్స్. మనం ఏదో మన ఓటర్ మీద ఓటమి ఒప్పుకోవాలి సార్, ఓటమి ఒప్పుకోవాలి. నేను బూట్ కట్ బాలరాజు ఓటమి ఒప్పుకున్నా, నేను ఇప్పటికి కూడా ఒప్పుకుంటున్నా. నేను ఆడియన్స్ ముందు మీ ముందు అందరికి చెప్తున్నా, ఓకే నేను రొటీన్ సినిమాని తీసినట్టున్నా, కానీ కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. సార్ నేను పర్సనల్ గా నేను నార్మల్ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ పరిస్థితుల గురించి చెప్తున్నాను సార్. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి సినిమా తీసిన తర్వాత ఒక డైరెక్టర్ కష్టపడి అంతమంది టెక్నీషియన్స్ అందరు కష్టపడి సినిమా తీసినప్పుడు కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు, అరే వాడు ఎన్నో ఆశయాలు పెట్టుకుంటాడు, ఓకే జాలి దయ లేదని మీరు అంటారు, ఓకే జాలి దయ లేదు పక్కన పెట్టేసేయండి, నేను దాని గురించి అనట్లేదు. కానీ సార్ రివ్యూస్ ఇచ్చేటప్పుడు ఒకవేళ నెగిటివ్ అంటే నెగిటివ్ ఇవ్వమని చెప్పండి, పాజిటివ్ అంటే పాజిటివ్ అని చెప్పండి, ఓకే దానికి ఒక విధానం ఉంటుంది సార్. కానీ సినిమా మీద అంత కష్టపడి ఒక సంవత్సరం దాకా సరే కొంత కింద మీద పడి వాడు అట్నుంచి ఇటు నుంచి అదంతా చేసుకొని వచ్చి తీసుకొచ్చి సినిమా కంప్లీట్ చేసిన తర్వాత సార్ వాడు ఎటకారంగా మాట్లాడితే సినిమా మీద మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చిన్న సొంత పిల్లల మీద ఎవరన్నా వచ్చి ఇష్టమైనట్టు బూతులు మాట్లాడేసి రోడ్డు మీద వదిలేసి ఇష్టమైన బూతులు మాట్లాడేస్తే పోయి వాడిని ఏం చేస్తారు, అరే నీ అమ్మ జీవితం, అరే మంచి పని చేసినవరా అని అంటారా? రియాక్ట్ అవుతారు కదా. సినిమా కూడా మనిషికి ఒక బేబీ లాంటిది సార్, ఒక బేబీ లాంటిది. ఒక చిన్న పాయింట్ నీకు చెప్పిన దాని మీద నేను టోటల్ ఎగ్రీ. ఇప్పుడు నీకు నచ్చిన సినిమా, నీకు ఏదైతే బాగా నచ్చిన సినిమా నీతో పాటు 10 మంది యాక్సెప్ట్ చేసి యునానిమస్ గా నచ్చిందని చెప్పమని చెప్పు చూద్దాం. చెప్పారు నేను ఇందాక అదే చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థం. ఇందాక నేను ఇంటర్వ్యూలో ఏం చెప్పినాను సార్, ఓ 10 మంది వచ్చేటోళ్ళు ట్రైలర్ చూసి 5 రారు. అదే నేను ఆల్రెడీ చెప్పేసిన సార్. సంజీవ్ గారు మాట్లాడుతూ రివ్యూయర్స్ చేసేటువంటి రివ్యూస్ పైన సినిమాకి పెద్ద ఎఫెక్ట్ పడదు, కాంక్రీట్ ఆధారం ప్రూఫ్ ఉందని అంటున్నారు. కానీ చాలా ఎఫెక్ట్ అవుతుందని నా ప్రొడ్యూసర్ ఆయన మాటల్లో కానివ్వండి, స్టార్టింగ్లో సోహెల్ కూడా చెప్పడం ఇవన్నీ చూస్తున్నాం. అంటే సోహెల్ ఒక హీరోగా తర్వాత ఒక సినిమాకి ఇన్వెస్ట్మెంట్ కూడా చేసినటువంటి ఒక దీనిగా ఆయన ఆవేదన మనం అర్థం చేసుకుంటాం. డెఫినెట్గా ఆయన ఆవేదన అర్థం చేసుకోవచ్చు, సానుభూతి మనం వ్యక్తం చేస్తాం. కానీ ఆయన చెప్పినట్టుగా ఈ సోషల్ మీడియా యుగంలో ఈ రివ్యూ రైటర్స్ని కట్టడి చేయడం అనేది అసాధ్యం. అంటే ప్రభుత్వం దీని మీద ఒక ప్రత్యేక అది సాధ్యం కాని విషయం అన్నమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్నవాళ్ళు, ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు, ఎక్స్లో అకౌంట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు రివ్యూ రైటరే. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రామాణికత ఏం లేదు. వాళ్ళకి అర్హత ఏంటంటే రివ్యూకి ఏం అర్హత లేదు. ఎందుకంటే ఇందాక మన చిట్టుబాబు గారు కుబేరా సినిమాని ప్రస్తావించారు, కన్నప్ప సినిమాని ప్రస్తావించడానికి మొదట పడ్డారు. ఈ 2 సినిమాలకి చాలా గొప్పగా రివ్యూస్ వచ్చినాయి, మరి కలెక్షన్స్ లేదు. మరి అంటే రివ్యూలు ప్రభావితం చేసినట్లయితే ఈ 2 సినిమాలకు వచ్చిన రివ్యూలతోటి 100 కోట్ల కలెక్షన్ రావాలి. అంత గొప్పగా సినిమాలు అంటే నిజంగా కూడా బాగున్నాయి అవి. కానీ ఇప్పుడు కుబేరా సినిమా కనీసం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మోస్తరుగా వసూలు చేసిందంటే తమిళనాడులో అసలు నామమాత్రపు వసూళ్లు కూడా సాధించలేదు. చాలా బాగా వచ్చినాయి. మాట్లాడివ్వండి. సో అప్పాజీ గారు అంటే రివ్యూస్ పైన నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, రివ్యూస్ పైన రివ్యూస్ ని అంటే అలా డైరెక్ట్ గా రివ్యూస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాకుండా దానికి ప్రకటన రూపంలో వాళ్ళని మంచి చేసుకోవడానికి కొంచెం పాజిటివ్గా ఇవ్వడం కోసం, అంటే ఫర్దర్గా ఇది ఓన్లీ థియేటర్ కలగానే కాకుండా ఫర్దర్గా ఓటీటీ అని, ఇంకా శాటిలైట్ అని, ఇంకా రకరకాలుగా చాలా ఆదాయ మార్గాలు ఉంటాయి కాబట్టి వాటిని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అయితే ప్రయత్నం చేస్తారు. అంటే
ఒక సినిమాకి 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ సినిమా సమీక్షల్ని ప్రభావితం చేయడానికి ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు ఉదాహరణకి ప్రతి సినిమాకి చాలా డబ్బులు తీసుకొని చాలా బాగుంది అంటే ఆ క్రెడిబిలిటీ ఉంటుందా? బట్ అప్పాజీ గారు నేను ఏం చేశానంటే, మీరు వస్తున్న తర్వాత నేను సంజీవ్ గారిది, మీది, దాసరి విజ్ఞాన్ గారి మీరు రివ్యూస్ చూసాను. మీరు చాలా పాజిటివ్ లైన్స్ ఇవి, నెగిటివ్ లైన్స్ ఇవి, హీరో యాక్టింగ్ ఇలా ఉంది, హీరో ఇంతవరకు ఆగిపోతారు. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చే రివ్యూస్ కొంతవరకు ఎట్లా ఉన్నాయంటే, ఇందాక సోహెల్ పాయింట్ రైజ్ చేశాడు, ఏంటి సోహెల్ కాయిన్ బాక్స్ రైట్. సో ఇటువంటి కొన్ని అంటే అది దాని రిఫ్లెక్షన్ చాలా విపరీతంగా ఉంది. సరదాగా చెప్పిన మాటలనే మనం ఖండించాం కదా. అలాగా ఇప్పుడు సోషల్ మీడియాలో పుల్చొక్క నవీన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే అబ్యూజివ్ గా ఇది చేస్తే దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఒక చట్టం అనుమతించినంత వరకు ఆ పరిధిలో వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి చేయాల్సిందే దాన్ని. కానీ ఈ భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించినటువంటి అంశం దాన్ని కట్టడి చేయలేమంటున్నాం. ఇప్పుడు ఇది కేవలం సినిమాలే కాదు కదా, మిగతా విషయాల మీద ఎంత జరుగుతుంది. రివ్యూ చేయడం అంటే మేము అక్కడ న్యాయ నిర్ణేతలుగా రివ్యూ చేయడం లేదు, వేరే విషయాలు దేశ రక్షణకు సంబంధించిన దేశ రక్షణ విషయంలో కూడా న్యాయ నిర్ణేతలుగా అనాలిసిస్ చేస్తాం. దాసరి విజ్ఞాన్ గారు సోషల్ మీడియా రివ్యూవర్స్ పైన అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియా రివ్యూవర్స్ అనేది కావాలా, ఉండాలా, వద్దా? యాక్చువల్గా ఇప్పటిదాకా మన డిస్కషన్ ఎలా పోయిందంటే, ఒక సినిమా ఆడలేదు అంటే దాంట్లో కంటెంట్ లేదు, సినిమా ఆడుతుందంటే దాంట్లో కంటెంట్ ఉంది. ఇది ఇప్పటిదాకా మనం పెట్టుకున్న చెత్త డిస్కషన్. ఇంకా దీని గురించి ఏం మాట్లాడతామండి? కంటెంట్ ఉన్న సినిమాలు ఎందుకు ఆడట్లేదు అని ఆ ప్రొడ్యూసర్లు ఏడుస్తుంటే, వాళ్ళకి అది కంటెంట్ ఉందని అనిపించిన తర్వాత కూడా మనం ఇది కంటెంట్ లేదని ఎలా అంటాం? అంటే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తే అది కంటెంట్ లేదు, కంటెంట్ లేదు అనే పదం పక్కన పెట్టేస్తే కొన్నిసార్లు మీకు నా మీద ఇంట్రెస్ట్ కంటే సబ్జెక్ట్ మీద పెట్టండి. నమస్కారం, దయచేసి రిక్వెస్ట్ ప్లీజ్ లెట్ మీ స్పీక్. ప్లీజ్ లెట్ మీ స్పీక్. ఇక్కడ విషయం కొన్నిసార్లు పెద్ద సినిమాలు రిలీజ్ అయినా చిన్న వాటికి థియేటర్స్ దొరక కూడా ఇబ్బంది పడి కంటెంట్ ఉన్న సినిమాలు పోతాయి. మళ్ళీ ఎప్పుడో ఓటీటీకి వచ్చినప్పుడు జరిగి దీన్ని ఎలా మిస్ అయ్యామే అంటాం. ఇంకా చెప్పాలంటే కలేజా ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. 2500 సార్లు టీవీలో టెలికాస్ట్ అయింది గత 10-15 ఏళ్ల నుంచి. మళ్ళీ రిలీజ్ చేసినా కూడా 10 కోట్లు వచ్చాయి. మరి ఎందుకు మిస్ అయ్యాము? అప్పట్లో ఎందుకు ఇవాళ ఆ ప్రొడ్యూసర్ ఏడ్చాడు, ఈ హిట్ ఏదో అప్పుడే చేయొచ్చు కదండి అయ్యా అని. ఇప్పుడు చూస్తున్నాం అంటే ఏదో కారణం చేత ఐదర్ నెగిటివ్ రివ్యూస్ ఆర్ లేకపోతే థియేటర్స్ లో మళ్ళీ కంటెంట్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదండి చిట్టిబాబు గారు. బాగుంది కంటెంట్ అయినా మరి కంటెంట్ గురించి ఎలా మాట్లాడతారు? ఆ ప్రొడ్యూసర్ పిచ్చోడా తీసింది, పిచ్చోడు అయిపోయి తీస్తాడు సినిమాలో. పిచ్చోళ్ళ కాదు, కంటెంట్ లేదని సినిమా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తే సినిమా చూపించగలుగుతున్నావా? కంటెంట్ లేకుండా సినిమా కంటెంట్ గురించి మాట్లాడదు. సినిమా ఇస్ కంటెంట్. ఎందుకంటే కాబట్టి వాళ్ళు తీస్తారు కోట్లు పెట్టి. సరదా ఎవరికి ఇక్కడ? ఎవరికి సరదా ఉండదు. అందరూ గొప్ప, నువ్వు గొప్ప అనుకుంటే సరే కాకి ప్రొడ్యూసర్లతో వాళ్ళు ఊరికే సినిమాలు తీరు. ఒక మనిషి నొప్పితో అక్కడ ఉండి సినిమా కోల్పోయినట్టుంటే నీ సినిమాలో కంటెంట్ లేదంటే అలా ఎలా అనగలుగుతావు? పెద్ద హీరోలతో సినిమా, చిన్న హీరోలతో సినిమా, మేము చిన్న పెద్ద రెండు తీసాం, మాకు తెలుసు. కంటెంట్ లేకుండా ఏ సినిమాను ఆడదు. కంటెంట్ లేకున్నా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల కూడా అలాంటి సిచ్యువేషన్లు కూడా బోల్డ్ ఉంటాయి. దాని గురించి మాట్లాడదాం. కంటెంట్ లేకుండా ఆడి సినిమా లేదు, మీకు తెలియకుండా ఉన్న కంటెంట్ లేకుండా సినిమా కంటెంట్ అవసరం లేదంటే సినిమా కంటెంట్ అవసరం. కంటెంట్ లేకుండా సినిమా ఏంటి? సినిమా ఆడియన్స్ కోసం తీస్తారు, మీకోసం నా కోసం కాదు. ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. ఎవరు రిజెక్ట్ చేశారు? ఫ్లాప్ అయిన అంటే తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయితే అలా కాదు. పాజిటివ్ టాక్ వస్తే నెగటివ్ టాక్ వస్తే అక్కడితో ఆగుతుంది. ఏమీ లేదు. ఆ నెగటివ్ టాక్ బాగుంది. నా సినిమా నాకు బాగుంటుంది, అనిపిస్తుంది, జనాలకు ఓహో అనిపించాలి. ఒక నిమిషం,
ఒక నిమిషం, సౌబాత్ కా ఏక్ బాత్, మనం అందరం సినిమా వాళ్ళమే. సినిమాల గురించి ఎటకారంగా మాట్లాడిన వాళ్ళని కొంతమంది ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ థింగ్. మనము దీనికి యాక్షన్ తీసుకోలేమో మీరు అంటున్నారు. అన్నిటికీ సొల్యూషన్ ఉంటది, 100% సొల్యూషన్ ఉంటది. మనం ఒకవేళ విజ్ఞాన్ గారు, లెట్ మీ టాక్ టు యూ. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఏది డిసైడ్ చేస్తుంది? గుడ్ కంటెంట్ ఆర్ బ్యాడ్ కంటెంట్? చిట్టుబాబు గారు ఏమో కంటెంట్ ఉండబోతుంది లేకపోతే ఏం డిసైడ్ చేస్తారు? ఆడియన్స్ మీరేం చెప్తారు? మీకు తెలుసా, ఫస్ట్ కొన్ని సినిమాల్ని పాడు చేయడానికి దేవరకు జరిగింది, పుష్పకు జరిగిందండి. ఇది ఫస్ట్ డే ఫస్ట్ షో కావాలని వెళ్తున్నారు మైకుల దగ్గరకు. అప్పుడు మైకులు వస్తాయి, చీ వరస్ట్ సినిమా అని పబ్లిక్ టాక్ రీచ్ అవ్వాలి. ఫస్ట్ డే అందరూ పబ్లిక్ టాక్ చూస్తారు కదా, అది రీచ్ అయ్యేలాగా కావాలని ట్రై చేయడం ఫస్ట్ డే ఫస్ట్ షో. తర్వాత అందరూ నిజంగా బాగాలేదేమో అనుకుంటారు. మళ్ళీ 10వ రోజు తర్వాత ఆ సినిమాలు 2000 కోట్లు 1000 కోట్లు వసూలు చేస్తున్నాయి, అప్పుడు రిలీజ్ అవుతున్నాడు. ముందు నెగిటివ్గా చేస్తున్నారు కావాలని. ఒకరు ఇంకా చెప్పనా, బుక్ మై షోలో నువ్వు సినిమా చూడవు కానీ కొనేస్తున్నావు పని కట్టుకొని. నువ్వు కొన్నందుకే అది అడుగుద్ది బాగుందా లేదా అని. ఇది జరిగింది గామి సినిమాకి. గామికి అందరూ పాజిటివ్ రివ్యూస్ ఇస్తే బుక్ మై షోలో రేటింగ్ 1.5 ఉంది. కావాలని చేసిందే కదా సిచ్యువేషన్స్. ఇవన్నీ ఎన్ని చూసి ఉన్నాం, మాట్లాడి ఉన్నాం. ఈ రోజు వచ్చేసి సినిమా ఆడుద్ది, కంటెంట్ ఉన్న సినిమాని క్యాలిక్యులేట్ చేయాలి. సినిమా కంటెంట్ అవసరం లేదని అనలేదండి బాబు. తీసే వాళ్ళు కంటెంట్ నమ్మే తీస్తారు. వెటకారం కావాలని నెగిటివ్ నా బిడ్డ ప్రజలకు గొప్ప అయినప్పుడే అది అందరూ కాకి ముద్దు, అది కోకిల పిల్ల అయినప్పుడు అందరికి అది ప్రేక్షకులు అది ప్రేక్షకులు ఆదరిస్తే. కాకి పిల్ల కాకికే ముద్దు, కానీ కాకి పిల్లని తీసుకొచ్చి ఎవరన్నా లాగి కొడితే ఊకుంటారా? ఇది మన బిడ్డ మనకి మంచిగా అనిపిస్తుంది అంటున్నారు కదా. ఓకే, మన బిడ్డ మనం మంచిగా అనిపిస్తుంది. మన బిడ్డ రోడ్డు మీద తీసుకెళ్ళేటప్పుడు కూడా వచ్చి కొడితే ఆడియన్స్ కి మంచి అనిపించాలి కదా. నాకు ఓకే, నేను ఐడియా అనుకుంటాను. వచ్చి కొడితే సార్ బిడ్డ బాగుందా లేదా అనేది చెప్పడం అంత వరకే, కానీ బిడ్డను వచ్చి లాగి కొడితే ఊకుంటారా? బిడ్డను వచ్చి లాగి కొడితే ఊకుంటారా? బిడ్డ ఎందుకు బాగా లేకపోతే లాగి కొడతారండి ప్రేక్షకులు. లాగి కొడితే మీరు సపడే కూర్చుంటారా? ప్రేక్షకులు కొడతారు. బాగా లేకపోతే నేను రివ్యూస్ గురించి మాట్లాడుతుంటే మీరు ప్రేక్షకుల గురించి మాట్లాడుతున్నారు. సోహెల్ నువ్వే మహామహా హీరోల సినిమాలు కూడా తిరస్కరించారయ్యా. నేను ఆడియన్స్ గురించి మాట్లాడలే, మళ్ళీ మీరు ఆడియన్స్ అని తీసుకొస్తారు. రివ్యూర్ అంటున్నారు. రివ్యూ రాసేవాడు బిఫోర్ రిలీజ్ రాస్తే తప్పు, ఆఫ్టర్ రిలీజ్ నో బడీ టు కంట్రోల్. బిఫోర్ రిలీజ్ మనం కంట్రోల్ సార్ నేను అనేది ఏంటిదంటే సార్, నేను రివ్యూ ఇవ్వద్దు అనట్లేదు. ఓకే, స్టార్టింగ్ లో నేను అన్నాను రివ్యూస్ వల్ల ఎఫెక్ట్ పడుతుంది అంటే మాకు తెలుసు ఎంత ఎఫెక్ట్ పడుతుందో. ఓకే, ఎవరి ఇండివిజువల్ వాళ్ళది. నాకు అనిపించింది నేను చెప్పిన, ఓకే అది పక్కన పెట్టేసాను. నేను అనేది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ రివ్యూర్ అనేటోడు చెప్పే విధానం ఒకటి ఉంటది. సినిమాని ఎటకారంగా మాట్లాడేసి ఆ సినిమాని బాడీ షేమింగ్ లాగా, లేకపోతే అందులో ఉన్న ఆర్టిస్ట్ ని బాడీ షేమింగ్ చేసేసి సినిమాని మరీ పరమ చండాలంగా మాట్లాడేసుకొని ఇష్టమైనట్టు ఎటకారంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతున్నా. కానీ మీరేమంటున్నారు? కరెక్టే అని అంటున్నారు. మీరు ఆపలేరు. That's what I'm telling. కంట్రోల్ చేసే ఆయుధం మన దగ్గర లేదు అంటున్నాను. దానికి సపోర్ట్ కి సంబంధం ఉందా? సో యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ వి ఆర్ టాకింగ్. ఒక్క గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రివ్యూ ఇచ్చేటప్పుడు ముఖం కనబడుతుంది కదా, మనిషి ముఖం కనబడుతుంది సార్. వీడియోలో రివ్యూ ఇచ్చేటప్పుడు మనిషి ముఖం కనబడుతుంది కదా సార్. మన దగ్గర రివ్యూలో మనిషి ముఖం కనబడుతుంది కదా సార్. మనిషి ముఖం మాట్లాడిన దగ్గర we don't have any system to control that. ఆ సిస్టమ్ తీసుకురావాలి అని చెప్పేసి నేను అంటున్నాను సార్.
ఆ సిస్టమ్ తీసుకురావాలని నేను అంటున్నాను సార్. అది ఎప్పటి నుంచో ఉంది చేస్తున్నాను సార్. అది ఎప్పటి నుంచో ఉంది కానీ గవర్నమెంట్ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సినిమా ఇండస్ట్రీ అందరూ వెళ్ళి ఒకసారి సార్ నువ్వు మేము మీటింగులు పెట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగులు పెట్టి వీళ్ళందరినీ పిలిచి మాట్లాడి నాయన కనీసం వాళ్ళు వాళ్ళ లిబర్టీ అంటే కనీసం బిఫోర్ ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 రోజుల వరకైనా నోరు మూసుకోండి, మండే నుంచి మీరు తెచ్చుకోవాలంటే కూడా దానికి వాళ్ళు సరే అన్నారు కానీ తర్వాత అది కూడా చేయట్లా, వాళ్ళు ఫ్రైడేనే మొదలెడతారు. ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా అక్కడ సోహెల్ గారిని అడుగుతున్నాను చెప్పండి. సోహెల్ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మనకు కట్టడి చేయాలి కంట్రోల్ చేయాలని చెప్పి నువ్వు అంటున్నావు కదా సార్ అదే కదా నీ పాయింట్. ఇప్పుడు ఇందాక దాసరి విజ్ఞాన్ గారు ఇట్లాంటి అకేషన్స్ చూసుకుని పబ్లిసిటీ ప్రమోషన్ కి వాడేవాళ్ళు కూడా ఉన్నారు అని అంటున్నారు. ఏం సార్ ఇప్పుడు నువ్వేమో కట్టడి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి రాకూడదు అని అన్నావు రైట్ సార్. రివ్యూస్ రాకూడదు మీరు అదే రివ్యూస్ రాకూడదు చాలా క్లారిటీగా అర్థమైంది. బాడీ షేమింగ్ చేయొద్దు, రూడ్ గా మాట్లాడద్దు, మిస్బిహేవ్ అని దాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు అన్నావు, ఫైన్ యాక్సెప్టెడ్. దానికి యూట్యూబ్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని అట్లా చేయొద్దు అంటున్నా. రైట్ అర్థమైంది. ఇప్పుడు ఇట్లాంటి అకేషన్ వాడుకుని ప్రమోషన్ కి క్యాంపెయిన్ పనికొస్తుంది, బూస్టింగ్ పనికొస్తుంది చెప్పి వాడే అకేషన్ కూడా ఇది అవ్వచ్చు అని అంటున్నారు కదా, దానికి ఏంటి మరి? ఏంటి సార్ అర్థం కాలేదు. దీన్ని ఛాన్స్ గా తీసుకొని పూల చొక్కా పైన కేసేసి కూడా వర్జిన్ బాయ్స్ అనే సినిమా ప్రమోట్ చేసుకుంటుంది కదా. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటున్నా? నువ్వు ఒక చేసే వాళ్ళేమో దీన్ని క్యాంపెయిన్ కింద వాడుకుంటున్నా, ప్రమోషన్ క్యాంపెయిన్ కింద. అంటే దీన్ని ఏం చేయాలి మనం? దీన్ని ఎలా చేస్తాం? ఎక్కడ ఆపుతాం? ప్రొడ్యూసర్ ఆపుతామా? ఇక్కడ ఈ రివ్యూయర్స్ ఆపుతామా? వేర్ ఇస్ ది రెగ్యులేటరీ సిస్టమ్? ఏం లేదు ఫిలిం డైరెక్టర్ గా ఐ నో వెరీ క్లియర్లీ వాట్ డస్ దట్ మీన్. ఒక సినిమా తీసి బయటకు వచ్చిన తర్వాత ఒక పర్సన్ సింపుల్ గా ఒక మాట అంటే వచ్చే బాధ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవ్రీ వన్ న్యూ దిస్. నువ్వు అంటుంది కరెక్టే, కానీ అంత రూడ్ గా చెప్పకండి, అంత బాడీ షేమింగ్ లాగా అంత తీసి పడేసినట్టు చెప్పండి. లివ్ ఇట్ టు ది ఆడియన్స్, లెట్ దెమ్ డిసైడ్ అని అంటున్నావు. అంత సంస్కారం ఎవరికి ఉంది? ఎక్కడ సిస్టమ్ ఉంది? నువ్వు నన్ను ఇంటికి పిలుస్తావు సోహెల్, ప్రేమతో నేను భోజనం పెట్టావు, నాకు నచ్చకపోతే నేను ఇదేం బాగాలేదని చెప్పి నేను అంటానా? లేకపోతే నువ్వు పెట్టిన దానికి నువ్వు పిలిచిన దానికి సంస్కారం బాగాలేదనడం వేరు, భోజనం చేసి ముఖం మీద వేసి వేరు సార్. అదే చెప్తున్నా, ఆ సంస్కారం ఎక్కడ ఉంది అంటున్నా. ఇప్పుడు లేదా మరి అది సొసైటీ ఇప్పుడు ఎలా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని లేదంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా తోలనాడుతూ వీడియోలు చేస్తారు. కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఒక సినిమాకి సంబంధించి నెగిటివ్ కామెంట్స్ చేయడానికి ఖచ్చితంగా మనం తప్పు పడతాం, దాన్ని ఖండిస్తాం. కానీ దాన్ని ఏ విధంగా కట్టడి చేయగలుగుతాం అనేది అది వాళ్ళ విచక్షణకి మనం వదిలేయాలి తప్ప దాని మీద కేసులు పెట్టి గారు నిజంగా సిస్టమ్ లేదు. అలా లేకపోవడం కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు ఆ భాష కూడా వినలేకపోతున్నాం. ఆ సినిమా డైరెక్టర్లు ఇంకా ప్రొడ్యూసర్ల సంగతి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఒక బిడ్డని కానీ తీసుకొచ్చినట్టే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి సినిమా అనేది. అలాంటిది వాళ్ళే యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఇంకా సిచ్యువేషన్ ని? సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్ లాగానే ఈ అబ్బాయి మనతో మాట్లాడుతున్నాడు, నాకు ఒక పెయిన్ ఉంది అని. మనం ఏం చెప్తున్నాం అంటే నీ కర్మకు నువ్వు చావురా అంటున్నాం. అది ఆయనకు నచ్చట్లా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇక్కడికి ఇప్పటి నుంచి అదే జరుగుతుంది. ఇది ఎలా కంట్రోల్ చేయాలండి? ఇలా వెటకరంగా మాట్లాడడం నాకు నచ్చట్లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వచ్చేసి ఏంటంటే సొసైటీ లాగే ఉంటది, నీ కర్మకు నువ్వు చావు, నువ్వు నీరు కంటెంట్ నీ సినిమా మనం అలా అంటున్నాం కానీ డిస్కస్ చేసుకుంటున్నావా? కనీసం డిస్కస్ చేసుకుంటున్నా. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నారు. మీరు అన్నారు, నా ముందే అన్నారు. మరి 1 సెకండ్, డోంట్ సే దట్. మీరు అనిందే నేను చెప్తున్నా. అనిందే చెప్తున్నా. అలాగే ఉంటది సోషల్ మీడియా. మీరు అప్పుడు అబ్బాయి చెప్పింది ఏంటి? తన ప్రాబ్లం ఏం చెప్తున్నాడు? మరి మీ వయసుకు మీరు ఓదార్చాలా? నీ కర్మకు నువ్వు చావంటావా? దెన్ డోంట్ ఇంటర్ప్రెట్. అదే మీరు మాట్లాడేది. Don't dominate me. Don't dominate me.
ఇవ్వండి. Don't dominate me. ఈ ఎక్స్పీరియన్స్ పనికి రావాలి. ఎక్స్పీరియన్స్ వరకు వెళ్ళకండి. సారీ ఇదే పనికి సారీ ఒక్క నిమిషం కన్ఫర్మ్ టాపిక్ చిట్టుబాబు గారు ఒక్క నిమిషం లెట్ హిమ్ టాక్ ఒక్క నిమిషం విజ్ఞాన్ గారు కన్ఫర్మ్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఆయన ఏమంటారంటే కంట్రోల్ చేయలేకపోతున్నాం డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు ఆయన. వి కెనాట్ హావ్ ఎ రెగ్యులేటరీ సిస్టమ్ మనకు అది లేదు అని అన్నారు అంతే. లాస్ట్ మంత్ దానికి ఫైండ్ అవుట్ చేయమని కంట్రోల్ సిస్టమ్ లేదు అని అన్నారు. అట్ ది సేమ్ టైం చిన్న ఎగ్జాంపుల్ అడుగుతారు అన్నారు ఆయన కంట్రోల్ సిస్టమ్ లేదని అన్నారు. మీరు అలాగే మళ్ళీ తనని నీ సినిమాలో కంటెంట్ లేదు అందుకు ఆడలేదు లేదు నీ సినిమాలో మెన్షన్ చేయలేదు. కంటెంట్ సినిమాలు ఉన్నాయి ఆడతాయి లేకపోతే ఆడలే సినిమా ఆడలేదని కదా తను చెప్పుకున్నాడు. చూస్తారు లేకపోతే చూడరు. అలా అయిపోయింది. ఏమంటున్నా రెగ్యులేటరీ సిస్టమ్ లేదు. రివ్యూస్ వల్ల ఎలా ఫేస్ చేస్తున్నాం సిచువేషన్ మీకు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఉన్నప్పుడు మంచి కోసమే మాట్లాడాలి. ఆఫ్ కోర్స్ తన పెయిన్ ఇదండి అదండి అని చెప్తున్నా పొడుస్తా ఉన్నారే తప్పితే ఆయన మెన్షన్ చేస్తూనే ఆయన గురించి నేనేమంటున్నా అంటే సోషల్ మీడియా రివ్యూస్ ఎంత ప్రభావితం చేస్తున్నా లాంగ్వేజ్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. మేము హర్ట్ అవుతున్నాం అన్నప్పుడు అవునండి ఇది ఇలా ఉండింది మనం ఏదో ఒకటి చేద్దామని ఒక మాట చెప్పినా బాగుంటుంది. మనం ఏం చేయలేకపోయినా అట్లీస్ట్ ఏదో ఒకటి చేద్దామన్నా కూడా బాగుంటది కదా వినడానికి చెప్పినోడికే. మీరు కొంచెం లేట్ గా వచ్చారు. ఫస్ట్ ఆయన ఏమన్నారంటే చిట్టుబాబు గారు ఆల్రెడీ మీటింగ్స్ చేసాము అది పాసిబుల్ అవ్వలేదని కూడా చెప్పారు ఆయన స్టార్టింగ్ లో. మీరు చెప్పండి మీరే సలహా ఇవ్వండి. రివ్యూస్ ఇస్తామని కూడా చెప్పారు. ఈ మధ్య వాళ్ళు పాటించట్లేదు. మీరే సలహా ఇవ్వండి. మీకున్నటువంటి అది ఫిలిం జర్నలిస్ట్ గురించి అని చెప్పింది. మనం మాట్లాడే సోషల్ మీడియా వాళ్ళతో మనం చర్చలు పెట్టలేము. ఎవరితో పెడతాం చర్చలు? ఎవరికి అందరికీ కట్టడి చేయడం ఎలా? ఇప్పుడు మీరు దాన్ని కట్టడి చేయడం ఒక్కసారి తినండి. ఒక్కసారి చూడండి. ఒక్క నిమిషం అన్న ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఒక్కసారి చూడండి. నేను ఒక క్వశ్చన్ చెప్తా. అందరికి కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి సినిమా నచ్చదు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఫుల్ మూవీ ఒక సినిమాది బుట్కర్ బాలరాజ్దే. సూపర్ ఉంది మూవీ. మంచి లవ్ స్టోరీ ఫ్యామిలీతో చూడొచ్చు. 2 hours 26 seconds. కొంతమంది ఏమో బాగాలేదు కొంతమంది బాగుంది. మూవీ చాలా తీసుకురావా సార్ రైట్ ఇప్పుడు చూపించు. ఓకే సో ఇది కమెంట్స్. బుట్కర్ బాలరాజు ఆహాలో రిలీజ్ చేశారు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఓకే సూపర్ మూవీ అది ఇది అని చెప్పి కమెంట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మంచి మూవీ ఎందుకు సినిమా హిట్ కాలే అది ఇది అని చెప్పి కొన్ని ఏమో బాగాలేదు మంచితనాన్ని గీతాలు చేసినట్టు ఉంది సొల్లు సినిమా అని కొంతమంది పెట్టిర్రు. ఓకే కొంతమంది సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ మూవీ అది ఇది అని చెప్పేసి పెట్టుకున్నారు. కొంతమంది లవ్ ద మూవీ జై తెలంగాణ ఒక నిమిషం నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే సార్ ఏ సినిమా బ్యాడ్ సినిమా కాదు సార్. మళ్ళీ చెప్తున్నా ఎంతో కొంతమంది నచ్చదు సార్ కొంతమంది నచ్చదు సార్. సో నువ్వు సినిమా మంచి అంటే అట్లీస్ట్ నువ్వు 100% కాకపోయినా కూడా యూ ట్రైడ్ యువర్ బెస్ట్. ఒక నువ్వు ఏదైనా మన లైఫ్ లో మనం మనుషులం. దగ్గర మళ్ళీ వస్తానండి ఒక 5 minutes లో మనతో పాటుగా వర్జిన్ బాయ్స్ డైరెక్టర్ కూడా జాయిన్ అవుతారా? ఇప్పుడు కొంచెం ఈ రోజు హైదరాబాద్ లో కాస్త వర్షం ఎక్కువ ఉంది కాబట్టి ట్రాఫిక్ లో స్టక్ అయ్యారని మరి కాసేపు జాయిన్ అవుతారు. చిట్టుబాబు గారు ఒక 5 నిమిషాల్లో మీరు చెప్పండి. మీరు సొల్యూషన్ అన్నారు కదా. నేను చెప్తున్నా ఒక్క నిమిషం సార్ నన్ను పూర్తిగా సార్ రైట్ చెప్పు. ఇప్పుడు ఎవడైనా మంచి సినిమా తీయాలని తీస్తాడు. కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు. కొంతమంది మనమే అరే సినిమా ఎట్లా నచ్చు కొన్ని సినిమాలు గుండె మీద చేసుకొని చెప్పండి. కొన్ని సినిమాలు ఇదెట్లా హిట్ అయింది రా అని అంటాం. ఇలా అనుకున్న రోజులు ఉన్నాయా లేవా ఇప్పటిదాకా ఇండస్ట్రీలో? గుండె మీద చేసుకొని చెప్పండి ఈ సినిమా ఎట్లా హిట్ అయింది అసలు థియేటర్లో అని చెప్పేసి అనుకున్నా ఉన్నాయా లేదా? ఓకే ఇప్పటిదాకా ఓకే. కొన్ని ఇట్లా కూడా అనుకుంటారు ఆడియన్స్ ఏంది అరే దీని అమ్మ ఈ సినిమా ఎట్లా మిస్ అయినవరా థియేటర్లో ఫ్లాప్ చేసి. ఇప్పుడు గౌతమ్ నంద మూవీ ఉంది. ఇప్పటికీ గౌతమ్ నంద మూవీని ఇప్పటికీ ఏదైనా రీల్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇలాంటి సినిమాని మనం ఎట్లా ఫ్లాప్ చేసినాం రా అని చెప్పేసి మనమే తిట్టుకుంటాం. గోపీచంద్ గారిది అవునా కాదా? ఓకే
ఇది ఓకే కాదు, అందరు ఓకేనా కాదు ఒకసారి నాకు ఆన్సర్ ఇవ్వండి అన్న అందరూ. మీ ప్రాబ్లం అర్థమైంది. ఒకసారి దాని రెగ్యులేషన్ అన్నావు కాబట్టి నేనేమంటున్నానంటే సార్ ఎంతో కొంత డిజర్వ్ ఉన్న సినిమాలు ఉంటాయి సార్, ఎంతో కొంత డిజర్వ్ ఉన్న సినిమాలు ఉంటాయి సార్. మేమేదో చాలా మంది కొత్త వాళ్ళు వచ్చి లేకపోతే ఆల్రెడీ సినిమా చేసిన వాళ్ళు ఒక సినిమా హిట్ కొట్టాలనే తీస్తారు, ఎప్పుడు ఫ్లాప్ కూడా ఎవరికి తీట కాదు. 2-3 కోట్లు 10 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమా చేయడానికి, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికే మనం తీస్తున్నాం. ఎంతో కొంత 100 మందిలో ఓ 20 మంది అన్నా కనీసం ఎంటర్టైన్ అవుతున్నారు కదా. సో అట్లీస్ట్ అంతమంది అయినా ఎంటర్టైన్ అయినప్పుడు మన పక్కోడు వచ్చి ఎవడన్నా వచ్చి మనల్ని మన సినిమాని కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ పెయిన్ ప్రొడ్యూస్ చేసిన వాడికి తెలుస్తుంది, ఆల్రెడీ బయట నుంచి పైసలు తీసుకొచ్చి పెట్టినోడికి అర్థమవుతుంది. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది ఆశయాలు యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు పనిచేసి అరే సినిమాతో నాకు బ్రేక్ వస్తుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. యాక్టర్స్ కొత్త వాళ్ళు రావాలి అని చెప్పేసి ఆడియన్సే అనుకుంటున్నారు కదా. సో అలాంటి టైంలో అరే నేను ఏదైనా చేయాలి అని చెప్పేసి కష్టపడి చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఐబొమ్మ అని చెప్పేసి మొత్తం బొమ్మ గీసేస్తారంతా. ఓకే, అదే పెద్ద టెన్షన్ అంటే మళ్ళీ రివ్యూవర్స్ వచ్చి ఇష్టమైన ఎటకారంగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఈ భాషని సోషల్ మీడియా రివ్యూయర్లు ఎటకారంగా వాళ్ళే కాదు ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నారు. ఒకసారి రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి అయితే మాట్లాడుకుంటున్నాం వర్జిన్ మూవీస్. పీసీఆర్ ఇఫ్ రెడీ ఆ బైట్ ప్లే చేయండి ఒకసారి. ఆ సినిమా ప్రమోషన్ లో లేకపోతే సినిమా యాక్టివిటీలో ఎలా మాట్లాడాడు ఆ ప్రొడ్యూసర్ అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్నారు. ఇందాక అప్పాజీ గారు టాపిక్ రైజ్ చేశారు, అట్ ది సేమ్ టైం చిట్టుబాబు గారు టాప్ రైజ్ చేశారు. కాబట్టి ఒకసారి బైట్ ప్లే చేస్తాను నేను. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, బనానాకి కండోమ్ అవసరమా అని అడిగారు కదా, సీన్ అవసరమా అని. అదే కదా ఇప్పుడు మన ప్రభుత్వాలే సేఫ్ సెక్స్ చేసుకోండి, నిరోధులు వాడండి అని చెప్తా ఉన్నాయి. బట్ వీడియో ఎలా వాడాలో నేను చూడాల. మీరు 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 చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. పీక్ టైంలో కండోమ్ చింపిన తర్వాత అది రివర్స్లో వేసుకోవాలో ఎట్లా వేసుకోవాలి ఆ కన్ఫ్యూజన్లో కాదు. ఆ కన్ఫ్యూజన్లో దాంట్లో ఒకవైపు ఆయిల్ ఉంటుంది, అది ఆయిల్ డ్రై అయిపోతుంది. ఈ లోపు చల్లబడిపోతాం, టైం అయిపోతుంది. ఇప్పుడు వీకెండ్ అయితే అయిపోయింది సినిమా, ఫ్రైడే సాటర్డే సండేనే. ఆ 3 రోజులే నిర్మాత పాపం సంపాదించుకోవాలి. ఈ లోపే ఇంటర్వెల్ లో ఇది ఉంటది, క్లైమాక్స్ ఇట్లా ఉంటది, సడన్ గా ఆ హీరో క్యామియో భలే ఉంది అని వీళ్ళందరూ చెప్తా ఉంటే మనకి సినిమా రివీల్ అయిపోయింది. మీకు తెలియదేం కాదు, మనం చూస్తున్నాం హైదరాబాద్ లాంటి ఏరియాలో అయితే ప్రసాద్ ఐమాక్స్ లేక ఇంకొన్ని థియేటర్స్ లో మూవీ టీమే హైర్ చేసుకుంటారు వాళ్ళని. వద్దంటున్నా, లెట్ దెమ్, వద్దు. అది మూవీ టీమ్ నష్టమే, మూవీ టీమ్ ఫాల్ట్ కూడా అది, హైర్ చేసుకొని చేయడం వాళ్ళకి నష్టమే. యూట్యూబర్లు కూడా ఉత్సాహంగా వెళ్తారు, పొద్దున 8 o'clock షోకి అందరూ వెళ్ళిపోతారు. వద్దు, ఎందుకు అంతమంది ఒపీనియన్ మనకి. నెక్స్ట్ చూసేవాడు కూడా చూసి వాడు ఒపీనియన్ వాడు చెప్పుకుంటాడు కదా, వీడి ఒపీనియన్ వాళ్ళ మీద రుద్దడం ఎందుకు? వద్దు. ఈ పబ్లిక్ టాక్ ఆపగలిగితే మాక్సిమం సినిమాలు 1 వీక్ అన్న, ఈ 3 రోజులు పోయి 1 వీక్ అన్న బతుకుతాయి. ఆ ప్రొడ్యూసర్కి వచ్చే 50 కోట్లకి ఇంకో 55 అన్న వస్తాయి అట్లీస్ట్. పబ్లిక్ టాక్. వాట్ అబౌట్ పైరసీ అండి? దెన్ వాట్ అబౌట్ పైరసీ? రిలీజ్ అయిన వెరీ నెక్స్ట్ మినిట్ వచ్చేస్తుంది మూవీ. పైరసీ ఇది టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగిటివ్ కూడా ఉంటుంది మనకి. దాన్ని అరెస్ట్ చేశారుగా వనస్థలిపురంలో వాడు. ఇప్పుడు ఎట్లా అంటే పైరసీని పబ్లిక్ టాక్ వీ కెన్ స్టాప్ నౌ. ఎట్లా అంటే పైరసీ వీడు చేసే వాళ్ళకి మొన్న అరెస్ట్ అయితేనే నాకు అర్థమైంది ఏం జరిగిందంటేనండి, వీళ్ళకి డబ్బులు ఫారిన్ కరెన్సీలో పడుతున్నాయి. ఆ ఫారిన్ కరెన్సీ వాడు క్రిప్టో కరెన్సీగా మార్చి ఎటెటో తీసి తెస్తున్నాడు. ఇంతకుముందు పట్టించుకోవాలి వీళ్ళని, బయట దేశం నుంచి డబ్బులు పడుతుంటాయి. ఇప్పుడు మనకి కొంచెం కట్టుదిట్టంగా చేసి వేరే కంట్రీ నుంచి నీకు ఆన్లైన్లో డబ్బులు పడితే వాళ్ళందరినీ కనుక మనం అడ్రస్ చేయగలిగితే యూ కెన్ స్టాప్. సినిమాలు దొంగ వచ్చేస్తుంది నెట్ఫ్లిక్స్ ఇట్లోనే వస్తాయి ఉన్నాయి. అక్కడ అమెరికాలో రిలీజ్ తిరుపతికి వెళ్తేనే మనం ఫోన్లు పెడతాం, 1,00,000 మందికి 1000 మందికి ఫోన్లు తీసుకొని నెట్ఫ్లిక్స్ ఎందుకు వాడి సాధ్యం కాదు అంటే 1000 మంది ఫోన్లు తీసుకొని మళ్ళీ ఫోన్లు లేనప్పుడు సినిమాలు 100 రోజులు ఇప్పుడే కదా అన్ని తీసి పెట్టేస్తున్నాడు వాడు. ఖచ్చితంగా సినిమాకి హాని కలిగించేలాగా, చేటు కలిగించేలాగా రివ్యూలు మరీ పరుష పదజాలంతో లేదంటే కొందరు మనోభావాలు గాయపడేలాగా రివ్యూలు చేయడాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. అందులో అసలు సెకండ్ ఒపీనియన్ అనేది లేదు, ఎవరు కూడా దాన్ని సమర్థించరు అలా రివ్యూలు చేయడాన్ని. కానీ ఏంటంటే ఇక్కడ మనం రివ్యూలు అనేవి సినిమా విజయాన్ని ఎంతవరకు శాసించగలుగుతాయి, ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతాయి అనే టాపిక్ మనం మాట్లాడుతున్నాం. అది పరిమితంగా మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాం.
అది ఎక్కడైనా సరే అంటే ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలకి సోహెల్ ఎఫెక్ట్ పడుతోంది కాదు కొంచెం బాగున్న సినిమాని కొంచెం బాగున్న సినిమాని కొంచెం ప్రమోట్ చేయొచ్చు అంతే తప్ప బాగాలేని సినిమాని లేకపోతే జనాలకి పెద్దగా కనెక్ట్ అవ్వలేని ఒక సినిమాని తీసుకెళ్ళి ఎంత పాజిటివ్గా రివ్యూస్ ఇచ్చినా ఎంత పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఫలితం అనేది ఉండదు. పెద్ద సినిమాలకి రివ్యూవర్స్ సంబంధించిన రివ్యూ పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు కానీ కొత్త యాక్టర్స్ వచ్చే వాళ్ళు కానివ్వండి, సోహెల్ 3 సినిమాలు తీశాడు, ఆయన లాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రివ్యూ కూడా, సో అలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది కదా. సో కొత్తగా వచ్చే ఇండస్ట్రీ లేదు అన్న నాకు రివ్యూ పూల చొక్క, ఇప్పుడు పూల చొక్కనే ఎగ్జాంపుల్ తీసుకోండి. రివ్యూ ఇవ్వడంలో పూల చొక్క నేను తప్పు అని చెప్పింది, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా నేను తప్ప, కానీ చెప్పే విధానం ఉంటుంది చూడండి అది తప్పు అని అన్న. అప్పుడు కూడా అదే అన్నా, ఇప్పుడు కూడా అదే అన్న. రివ్యూస్ ఇచ్చుకోండి సరే, వాళ్ళకి బ్రెడ్ అండ్ బటరో ఏదో వాట్ ఎవర్ ఇట్ మే, బట్ ఒకటి చెప్తున్నా నేను, అంటే నేను రివ్యూస్ ఇచ్చి అంటే ఇక్కడ ఏంటంటే ఇంకో కోణం ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పింది, ఇప్పుడు ఇంకా విజ్ఞానం చెప్పినా కూడా కంటెంట్ బాగున్నా కూడా అవి జనాలకి చేరువు కాకపోవడానికి కారణం ఏంటంటే ఈ థియేటర్లకు సంబంధించినటువంటి వ్యవస్థలో లోపాలు ఉండడం వల్ల. అంటే చెప్తుంటారు ఇప్పుడు ఒక శంకరాభరణం అప్పట్లో సంచలనం సృష్టించినటువంటి శంకరాభరణం సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే డిజాస్టర్ అవుతుంది అని చెప్తారు. ఎందుకు? ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక వారం రోజులు కానీ జనాల్లోకి వెళ్ళి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత అది అసాధారణటువంటి విజయం సాధించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు రెంటలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఒక చాలా మంచి సినిమా వచ్చినా కూడా రెండో వారం దాన్ని ఉంచలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది జనాలు కనెక్ట్ అవ్వకుండానే వెళ్ళిపోయి ఓటీటీలో చూస్తున్నారని చెప్పి దాంతో మనం ఏకీభవిస్తాం ఖచ్చితంగా. ప్రతి సినిమాలో హిట్ సినిమా ఉంది, ఏంటి డిస్ప్యూట్ అక్కడ? ఫస్ట్ వీక్ ఏమో వాళ్ళు రెంట్ మీద ఆడారు, ఫస్ట్ వీక్ రెంట్ ఇచ్చేసేసి మొత్తం తీసుకున్నారు. సెకండ్ వీక్ వచ్చేటప్పుడు డ్రాప్ అయింది. డ్రాప్ అవగానే వీళ్ళు ఏమంటున్నారు, ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ పర్సంటేజ్ అంటారు. అక్కడ వాడు ఏమంటాడు అంటే మీరు బాగా ఫస్ట్ వీక్ ఫుల్ కలెక్షన్ వచ్చాడు మాకు రెంట్ ఇచ్చి మిగతా మొత్తం తినేస్తారు, మీరు రెండో వారం తగ్గానే అప్పుడు నా పర్సంటేజ్ అంటారు మేము ఒప్పుకో. ఇది డిస్ప్యూట్. అంటే ఇన్ని డ్రామాలు ఉన్నాయి సినిమాలకి, ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇన్ని కాంప్లికేషన్స్ వల్ల సినిమాలు తెలియకుండా మాట్లాడుకుంటారు. టికెట్ రేట్లు ఒక ఆడియన్ అంతకుముందు పెద్దగా ఆలోచించకుండా హ్యాపీగా సినిమాకి వెళ్ళి చూసి తక్కువగా, ఇప్పుడు ఏంటంటే అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలంటే చాలా ఒక దాదాపు 1000-1500 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక సినిమాకి వెళ్ళాలా వద్దా అనే దాని మీద తర్జన పడి రకరకాల వెబ్సైట్లో రకరకాల దీంట్లో ఒకసారి ఇందాక డైరెక్టర్ అన్నారు కాబట్టి సంజయ్ గారు, బీయింగ్ డైరెక్టర్ కానివ్వండి క్రిటిక్గా కానివ్వండి, ఒక రివ్యూ చూసినా మీ ఫీలింగ్ ఏంటి అసలు? అది చెప్తున్నాను. ఎవరైనా కూడా ఆయన చెప్పినట్టు, సోహెల్ చెప్పినట్టు ఎవరు చెప్పినా కూడా, చిట్టిబాబు గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా, బికాజ్ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాజెక్ట్ని చాలా మంచి ప్రాజెక్ట్ తీస్తున్నాము, కష్టపడి హార్నెస్లు కష్టపడి దానికి కావాల్సిన అన్ని రిసోర్సెస్ని కూర్చుకుని ఓ సినిమా తీయటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ నవ్ డేస్లో. అది మ్యాన్ పవర్ హ్యాండిల్ చేస్తూ. ఇప్పుడు నేను మీరు అంటున్న పాయింట్ని యాక్చువల్గా ఒకటే అదే సోహెల్ అడుగుదాం అనుకుంటున్నా. సోహెల్, ఇప్పుడు నువ్వు సినిమా తీసి ఎంతో బ్యాడ్గా డిస్టర్బ్ అయ్యావు కదా రివ్యూవర్స్కి, నెక్స్ట్ నుంచి ఒక చిన్న రెగ్యులేటరీ సిస్టమ్ ఎలాగో రాదు, కానీ ఎవరైతే రివ్యూ ఇస్తున్నారో సినిమా టికెట్ ₹1,00,000 పెట్టి కొనుక్కుని రివ్యూ ఇవ్వమంటే ₹1,00,000 అది పాసిబుల్ అవుతుందా? రెస్పాన్సిబిలిటీ దట్ వే. ఒకవేళ రివ్యూ ఒకళ్ళు ఇస్తున్నారు అని అంటే లెట్ హిమ్ టేక్ ది ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. ప్రొడ్యూసర్ కదా హాని అవుతున్నాడు అంటున్నావు, పుట్ దట్ వే, మేక్ ఇట్ సమ్వేర్ ఆన్సరబుల్ టు దట్ ఫెలో. నాకు ఫోన్ ఉంది కదా, నాకు ఉంది కదా అని చెప్పేసి నేను పెట్టేస్తున్నానని చెప్పేసి నేను తర్వాత దాని ప్రొడ్యూసర్ ఏమో ఎలా ఎన్కాస్ట్ చేయాలని చెప్పేసి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, ఎంత సిస్టమ్ ఇస్ గెటింగ్ డైవర్టెడ్. లెట్ దెమ్ మేక్ ఆన్సరబుల్ సమ్వేర్ ఆర్ ది అదర్. ఇప్పుడు ప్రొడ్యూసర్ లూజ్ అవుతున్నాడు మనీ, మేక్ హిమ్ ఆన్సరబుల్ ఫర్ ది మనీ. ఎలాగో సిస్టమ్, కోర్టులు సిస్టంలో లాలు ఇవన్నీ పనికిరావు కాబట్టి ask him to do some payment to it and talk about it. అప్పుడు నీకు ఓకేనా బాడీ షేమింగ్ చేస్తే అంటే మీరు అనేది దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? కామన్ ఆడియన్స్ జరుగుతున్నాయి చేపల కూర్చొని రకరకాల హౌ టు అని తర్జన జరుగుతుంది. చాలా మంది ఆడియన్స్ తెలియదు. నేను నేషనల్ సెక్యూరిటీ చిన్న సినిమా ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయి? చిన్న సినిమాలను ఎఫెక్ట్ చేస్తాయి ఖచ్చితంగా, 100% చేస్తాయి. ఎందుకంటే పెద్ద సినిమాలకే 3 రోజులు దిక్కులేదు, చిన్న సినిమాలకి 3 ఆటలు కూడా ఉండవు బేసిక్గా చెప్పాలి అంటే. ఆ ఆడే ఒక్క ఆటలో కూడా ఆక్యుపెన్సీ కూడా ఫుల్ ఉండదు కదా,
అంత బజ్ కూడా ఉండదు కదా. వాళ్ళు చేసేదే చిన్న మార్కెటింగ్ చేసుకుంటారు, ఇంత ఏదో ఉన్న బడ్జెట్తో 4 పోస్టర్లు 4 పిలుచుకొని ఏదో చేసుకుంటారు, అంతకు మించే ఉండదు. సో ఫుల్ అవ్వదు కూడా థియేటర్ ముందు ప్రీ బుకింగ్స్ కూడా అవ్వవు. కాబట్టి ఇప్పుడు మీరు 55% సపోర్ట్ వచ్చింది అని అంటున్నారు సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలా అంటే మనం లెక్క చేయలేము ఏదైనా కూడా. ఇప్పుడు మనోడు స్టేషన్కి వెళ్ళి బయటికి వచ్చే విజువల్స్ అవన్నీ వేస్తున్నాను, ఇందాక చూసిన. అలా అన్నప్పుడు ఏమైందంటే ఆడియన్స్కి ఒక సింపతి ఒకటి క్రియేట్ అవుతుంది ఆడియన్స్ కానీ, అంటే కొంతమందికి. సో వాళ్ళు మాత్రమే అక్కడ సపోర్ట్ చేస్తారు. బట్ పెయిన్ అనుభవించేవాడు ఎవ్వడు సపోర్ట్ చేయడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. నేను తర్వాత ఎప్పుడైతే పుల్లచొక్క అనే వ్యక్తి తర్వాత అన్ని ఇంటర్వ్యూస్ లో నేను ఇది అని మాట్లాడినప్పుడు మళ్ళీ సోహెల్ అనడంలో తప్పేం లేదు, సో మళ్ళీ పుల్లచొక్క సోహెల్ అనడం తప్పేం లేదు, ఇలా మిక్స్డ్ టాక్స్ అన్ని జరిగినాయి సార్ అప్పుడు ఆ టైంలో. సో మనము ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా ఆడియన్స్ అనేది ఏ సినిమా అయినా లేకుంటే ఏ టాపిక్ అయినా ఏదైనా కూడా మిక్స్డే టాక్ ఉంటుంది సార్ ఏదైనా. ఓకే, అది పక్కన పెట్టేసేయండి మనం. ఎందుకంటే అందరు మైండ్ సెట్లు 5 ఫింగర్స్ ఆర్ నాట్ ఈక్వల్, అన్ని సపరేట్ ఉంటాయి. అది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకునే సిచ్యువేషన్ లో మనం లేము ఇప్పుడున్న సొసైటీలో. ఎందుకంటే ఎవరి పంచాయతీలు వాడుకున్నాయి, అందరూ టెన్షన్స్ లో అందరు ప్రాబ్లమ్స్ లోనే ఉన్నారు. వాడు ఎక్కడ ప్రెషర్ తీసుకోవాలన్నట్టు కూడా ఉంటాడు. సో నేను ఏమంటున్నాను అంటే ఇవన్నీ పక్కన పెడితే రివ్యూస్ ఇవ్వడంలో తప్పేం లేదు అని చెప్పి మీరు అంటున్నారు, నేను కూడా అదే అంటున్నా. 100% రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ ఇచ్చుకొని, ఓకే, ఇక మన సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రొడ్యూస్ చేసుకొని డైరెక్షన్ చేసుకొని ఒక ఇంత ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి కష్టపడి సినిమా తీసి తర్వాత సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ రివ్యూస్ తర్వాత ఇక్కడ విమర్శలు అన్ని పడి అన్ని చేసి అన్ని అనుభవిద్దాం సార్, ఇక అన్ని అనుభవిద్దాం. మీరు అన్నారు కదా మా సాగు మేము దత్తం సోహెల్ మీరు తప్పడుతున్నారు. ఎవరు అక్కడ అనలేదు, రెగ్యులేటరీ సిస్టమ్ లేదనే వరకు మాత్రమే మాట్లాడుకొచ్చారు కానీ అక్కడ ఒకరు ఇబ్బంది పడాలని సోహెల్ గురించి అట్లేం లేదు. ఒకసారి మళ్ళీ విజ్ఞాన్ గారు మాట్లాడుతున్నారు, ఇంటరప్ట్ చేస్తారు. విజ్ఞాన్ గారికి ఛాన్స్ ఇస్తాను నేను. విజ్ఞాన్ గారు, సో గూగుల్ సోషల్ మీడియా రివ్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకప్పుడు నిజంగానే చూస్తే సినిమాల వరకు పెద్ద మీడియా ఛానల్స్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్లో పాజిటివ్ అండ్ నెగిటివ్స్ అని చాలా సాంస్కృతిబద్ధంగా అందరికి నచ్చేటువంటి భాషలో వచ్చేది. ఇప్పుడు వచ్చిన ఈ రివ్యూస్ ఇలా మారడానికి అసలు బీజం ఏంటి, ఎలా మారిపోయింది? టెక్నాలజీ డెవలప్ అవడం వల్లే. ఒకప్పుడు భాషలో ఇంత మార్పు లేదు, ఒకప్పుడు భాష కూడా పద్ధతిగా ఉండి ఓన్లీ పత్రికల్లో చదివే వాళ్ళం రివ్యూస్. అది ఎప్పుడు 3 వారాలకో 4 వారాలకో పత్రికల్లో వచ్చేవి. ఇప్పుడు ఇమీడియట్గా వస్తున్నాయి, అంతే తేడా, అంతమించి ఇంకేం లేదు. సో వాట్ ఎవర్ ఈ పబ్లిక్ టాక్ని ముందే సినిమా గురించి మొత్తం అందరికీ చెప్పేయడం, ఈ వీటిని మనం కంట్రోల్ చేసుకుంటే కనీసం 3 రోజులైనా సినిమాని బతికించవచ్చు మనం కంట్రోల్ చేసుకుంటే. మొదటి ఆటకే మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. ఎవడెలా గ్రజ్జు పెట్టుకొని మరి చేస్తున్నారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా వన్ సైడెడ్ గా? ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే దే ఎక్స్పెక్ట్ సంథింగ్, ఇస్తే ఒకలాగా ఉంటుంది, ఇవ్వకపోతే ఇంకోలా ఉంటుంది. కానీ మూవీ టీమ్ కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని రివ్యూయర్స్ ని వాళ్ళు వాడుకొని ప్రమోట్ వాడుకుంటారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకలా ఉంటుంది, అనుకూలంగా లేకపోతే ఇంకోలా ఉంటుంది. అవును, వాళ్ళకు ఇది నమ్ముతారా సార్ మీరు అందరూ? ఇది చాలా మంది తెలియదు, మీరు నమ్ముతారా? ఇది ప్రతి ప్రొడక్షన్ హౌస్ కి ఫోన్ వస్తుంది, మాకింత పేమెంట్ ఉండాలి, రివ్యూస్ కి ఎన్ని పేమెంట్లు అని చెప్పేసి ప్రతి ప్రొడక్షన్ హౌస్. మీకు తెలియదు ఏమన్నా సార్, పేమెంట్ ఇస్తాం కాదని కాదు, కానీ ఇచ్చిన తర్వాత కూడా డెఫినెట్లీ నెగిటివ్ ఉంటే నెగిటివ్ రాస్తారు వాళ్ళు, కానీ పేమెంట్ పోతుంది నెగిటివ్. అందుకే బూట్కట్ బాలరాజుకి ఐ డిడ్ంట్ గివ్ సింగిల్ రూపీ, నేను ఇవ్వలేదు, నిజంగా ఇవ్వలేదు. నాకు వచ్చింది, నాకు ఫోన్లో వచ్చినాయి, నన్ను అడిగిర్రు, నేను ఇవ్వలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఇవ్వలేదు. ఓకే, ఐ మైట్ బి did like average movie or flop movie or whatever it may be. అంటే ఫోన్ చేసి పిఆర్ టీమ్స్ కూడా ఉన్నాయి దీనికి. సోహెల్ పెద్ద వ్యవస్థ, ఒక నిజంగానే ఒక డిగ్ చేయాల్సి వస్తాయి. ఇది ఒక బిగ్ సముద్రం ఇది. రివ్యూస్ కూడా ఒక పిఆర్ టీమ్ ఉంటుంది, పిఆర్ టీమ్ కి ఒక హెడ్ ఉంటారు, దానికి ఒక మేనేజర్ ఉంటారు, 10 మంది టీం వేసుకుంటారు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు. సో మీకు వచ్చింది ఆ పిఆర్ టీమ్ నుంచి, డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఫోన్స్ వచ్చింది. అది నాకు ఇన్ఫ్లుయెన్స్ నుంచి రాలేదు సార్. పిఆర్ టీమ్ అని కాదు, పిఆర్ టీమ్ నుంచి కూడా రాలేదు నాకు. ఎందుకంటే పిఆర్ నాకు సపోర్ట్ చేసిరు ఆ టైంలో. బట్ మిగతా నాకు పర్సనల్ గా ఫోన్ చేసి ఈ వెబ్సైట్ ఆ వెబ్సైట్ అనేది పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్, బట్ నాకైతే ఫోన్లు వచ్చినాయి, ఇంత కడితే ఇగో ఇది పరిస్థితి అని చెప్పేసి మాత్రం నాకు వచ్చినాయి. నలుగురు ఫోన్ చేసిర్రు నాకు. ఏం డిమాండ్ చేసి? నేను ఇవ్వలేదు, అమౌంట్ అడిగిర్రు నా టైంలో. సో మీరేమన్నా ఇస్తే సో దట్ వి విల్ టాక్ అబౌట్ మూవీ ఇన్ పాజిటివ్ వే అని చెప్పేసి కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా కూడా నేను అవన్నీ నమ్మలే. సరే, నేను ఆడియన్స్ నమ్మినా సార్. ఆడియన్స్ కూడా కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. సరే, ఫ్లాప్ అయింది ఏదైనా కానీ. బట్
నేను ఎంత బాధపడ్డానో పక్కన పెట్టేసాను, ఎవరికి అవసరం లేదు అది. కానీ నేను అనేది ఏంటంటే ప్రతి సినిమా మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నా, ఆడియన్స్ కి చెప్తున్నా, మనం కూడా అదే అనుకోవాలి, అందరం ఐకమత్యమై మనం కూడా అదే అనుకోవాలి. కంక్లూడ్ చేయ ఒకసారి. అంటే నీలా కొత్త యాక్టర్స్ వచ్చేవాళ్ళు కానివ్వండి, ఇప్పుడు సిరీస్ నుంచి చాలా మంది కూడా చిన్న బడ్జెట్స్ తో ఫీచర్ ఫిల్మ్స్ అని తీస్తున్నారు, అందరు ఉన్నారు కదా, వాళ్ళపై కూడా డెఫినెట్ గా ఈ ప్రభావం పడుతుంది. వాళ్ళకి ఏం సజెషన్ చేస్తావు విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్? ఏం లేదు, ఇంకా నేను ఒకటి చెప్తా. మెయిన్ ఇప్పుడు సార్ చెప్పినట్టు నాకు ఇందాక సోషల్ మీడియా ఇదే వెపన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు ఉన్న దీని మీద. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ప్లే చేసే సోషల్ మీడియాలోనే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది, చాలా మంది చూస్తూ ఉన్నారు. సో సోషల్ మీడియా ఇస్ ఎ వెపన్. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం పబ్లిసిటీ చేయాలి అని చెప్పేసి ఏదైతే అంటున్నారో, పబ్లిసిటీ చేస్తాం, అన్ని చేస్తాం, ట్రైలర్ చేస్తాం. చాలా మంది ట్రైలర్ లాంచ్ కి కూడా పాపం కంటెంట్ ఉన్న సినిమా ట్రైలర్ లాంచ్ కి కూడా ఎవరన్నా అంటే ఎవరి దగ్గర వెళ్ళి సపోర్ట్ తీసుకోవాలన్నా కూడా సపోర్ట్ రాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని కూడా ఏం అనలేము, ఎందుకంటే అందరు ఇబ్బందుల్లో ఉన్నారు, పెద్ద ప్రొడ్యూసర్స్ నుంచి చిన్న ప్రొడ్యూసర్స్ వరకు. ఈ రోజు రీసెంట్లీ మనం విన్న ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంది ఇంటర్వ్యూలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న స్థితిలో కూడా వచ్చిన ప్రభావం ఇప్పుడు మన ఇండస్ట్రీలో జరుగుతుంది ఇప్పుడు. అవునా కాదా? సో మనం ఎవరిని మనము ఇక్కడ వాళ్ళు మనకు సపోర్ట్ చేయలే, వీళ్ళు మనకు సపోర్ట్ చేయలే అనేది చెప్పలేము. ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సినిమా అయినా కూడా ఏమున్నాడు, కంటెంట్ ఉన్న సినిమా తీయండి, తీసిన తర్వాత దాని పబ్లిసిటీ, జనాల్లోకి ఇంట్రెస్ట్ తీసుకురావాలనేది, ఏం చేయాలనేది మాత్రం ఒక్కదాని మీద ఫోకస్ చేయండి. జనాలు ఒకవేళ వెయిట్ చేస్తున్నారు నీ సినిమా కోసం అంటే ఆటోమేటికల్లీ ఒక డిస్ట్రిబ్యూటర్ కి, ఒక ప్రొడ్యూసర్ కి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది, అరే అందరు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అని. సో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రొడ్యూసర్స్ గానే అందరికి కావాల్సిన పైసలు ఇడ, అందరికి కావాల్సిన థియేటర్ రన్ అవ్వాలి, థియేటర్ అంటే నడవాలి. కంక్లూడ్ చేయ టైం లేదు. కన్క్లూజన్ ఏం లేదు, కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఈ రివ్యూస్ ఈ సోషల్ మీడియా రివ్యూస్ కి రెగ్యులేటర్ లేదని అంటున్నారు కాబట్టి చాలా సినిమాలు ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని ప్రమోషన్ గా మార్చుకున్న వారు ఉన్నారు, దాన్ని ప్రమోషన్ గా మార్చుకున్న వాళ్ళకి మనం ఏం చెప్తామో తెలియదు. కానీ సో ఎట్లా ఫైనల్ కంక్లూడ్ చేస్తారు సోషల్ మీడియా రివ్యూవర్స్ కి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎట్లా చెప్తారు ఫైనల్? ఖచ్చితంగా దీనికి అది $1 million క్వశ్చన్. దీనికి సొల్యూషన్ రావటం అనేది మాత్రం దిస్ నో, నాకు తెలిసి ఇమ్మీడియట్గా అంటే ఆథరైజ్డ్గా, లెజిటిమేట్గా, లీగల్గా ఒక సిస్టమ్ ప్రకారం ఇట్లా వెళ్తుంది, దీన్ని ఇట్లా రెగ్యులేట్ చేయగలుగుతున్న దానికి ఐ డోంట్ థింక్ సో. నాకు ఇమ్మీడియట్గా ఏమైనా ఉందో లేదని. కానీ మీరు చెప్పినట్టుగా, సోహెల్ సార్ చెప్పినట్టుగా, చిట్బాబు సార్ కానీ విజ్ఞాన్ అందరు చెప్పినట్టుగా, కాన్సన్ట్రేట్ ఆన్ మేకింగ్ ఏ గుడ్ కంటెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఓకే, కాకిపిల్ల కాకి ముద్దు, కానీ ఓకే మీరు ముద్దు అనుకుని తీయండి, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. కానీ ట్రై టు నో హౌ టు ప్రమోట్ ఇట్. ప్రమోషన్ చేసి మూవీని సస్టైన్ చేయటం ఈజ్ ద ఓన్లీ కీ ఫ్యాక్టర్. దాంట్లో రివ్యూయర్స్ మధ్యలో వచ్చినా కూడా, ఒక రివ్యూయర్స్ వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ వచ్చి ఎవరు వాళ్ళ క్రిటిక్స్ చెప్పినా కూడా, మీ కంటెంట్ బాగుండి కరెక్ట్గా ప్రమోషన్, న్యూ ట్రెండీ ప్రమోషన్ స్టైల్స్లో కానీ మీరు కానీ జనాల యొక్క అటెన్షన్ కానీ మీ వైపు మళ్ళించుకోగలిగితే, ఎంతమంది క్రిటిక్స్ ఇన్ని రాసినా మీ సర్వైవల్, ఆ మూవీకి కావాల్సిన రెవెన్యూ మేబీ యూ విల్ బి ఏబుల్ టు మేక్ ఇట్. అంటే బ్రేక్ ఈవెన్ అనవచ్చు. ఒకవేళ రెవెన్యూ రాకపోయినా కూడా ఆ మూవీకి కావాల్సిన రీజనబుల్ రికగ్నిషన్, ఒక బ్రాండ్ ఒకటి, ఐదర్ యూ మేక్ మనీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ట్రై టు బికమ్ ఏ బ్రాండ్ విల్ మేక్ ఏ మనీ. నీ మూవీ సక్సెస్ అవ్వాలి ఫైనాన్షియల్గా, రెవెన్యూగా ఫస్ట్ 2 మూవీస్ 3 మూవీస్ అవ్వకపోయినా కూడా ట్రై టు సస్టైన్ విత్ యువర్ కంటెంట్, విత్ గుడ్ కంటెంట్, నీ యొక్క క్యాలిబర్ చూపించుకుంటూ స్టాండ్ ఎస్ ఎ బ్రాండ్. దెన్ మనీ విల్ టర్న్. దాని తర్వాత క్రిటిక్స్ ఎంత వచ్చినా కూడా యూ విల్ హావ్ యువర్ ఓన్ మార్కెట్ టు ట్రై. సోహెల్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. ఒక 2 minutes ప్రొడ్యూసర్ కూడా వచ్చారు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అండ్ ప్రొడ్యూసర్ వచ్చారు, వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ చిట్బాబు గారు. సో ఏంటి సోషల్ మీడియాకి రెగ్యులేషన్ లేదు, సో ప్రొడ్యూసర్ వచ్చారు, ఆయనతో కూడా మాట్లాడదాం మనం. సో ఎట్లా మీకున్న సజెషన్ ద్వారా ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి? నాకు తెలిసి నేను గతంలో గవర్నమెంట్ యొక్క దీంట్లో ఉన్నాను, కమిటీలో ఉన్నాను, ఇది ఈ రెగ్యులేషన్ చేయాలని. అప్పుడు ఈ అసలు ఓటీటీ కంటెంట్ని, ఈ ఓటీటీ వీటిని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలని మొత్తం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ లా, లీగల్ అన్నీ కూర్చున్నారు. దాని మీద చేస్తారు. అది అయితే ఫస్ట్ కనుక దాన్ని కంట్రోల్ చేయగలిగితే, ఓటీటీ మీద కరెక్ట్ కంట్రోల్ తీసుకురాగలిగితే నెక్స్ట్ ఇటు రావచ్చు అనేది ఒక ప్రాసెస్. సో ఆ కంట్రోల్కి దాని మీద రకరకాల ఎక్సర్సైజ్ జరుగుతుంది.
ఎప్పటికైనా వస్తుంది, దెర్ విల్ బి ఎండ్ ఫర్ ఇట్ అనుకోండి, వస్తుంది. అంతవరకు మనం ఏమి చేయలేము. ఇక్కడేమి ఉన్నేమో మా కంటి తుడుపు ఐ తుడుపు చర్యల కోసం ఐవాష్ కింద మాట్లాడుతూ మేము అంతా చేయాలి, కష్టపడాలి, చేద్దాం, మనం అందరం నిలబడి చేతులు కప్పి అని మాట్లాడచ్చు. అది కాదు ప్రాక్టికాలిటీ అండ్ గ్రౌండ్ రియాలిటీ. దెర్ ఇస్ నో వే, సెర్చింగ్ వే. ఇవాళ గవర్నమెంట్ కాడ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ సెర్చింగ్ వే టు కంట్రోల్ దిస్. దారులు వెతుకుతున్నారు. ఆ దారులు దొరికేదాకా ఇది ఉంటుంది. We have to face it. Politicians are facing it. Political parties are facing it. Military is facing it. Military of this country is facing it. So మనం అంటే సినిమా పైన రివ్యూస్ వస్తాయి కానీ వేరే వాటి పైన రివ్యూస్ అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ ఉంటుంది, డెఫినెట్గా అనాలిసిస్ ఉంటుంది. మిలిటరీ ఆఫీసర్ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఎన్ని రాశారు, ఎన్ని రకాల కమెంట్లు రాశారు. ఇక్కడ గ్రామర్ వర్డ్ డిఫరెంట్ ఏంటి, ఇంపాక్ట్ అదే కదా. ఇంపాక్ట్ కదా చెప్పాలనుకుంటున్నారు. నాకు చిన్న కన్క్లూజన్ ఏంటంటే, ఏదో డిబేట్లో భాగంగా అరిచాను కానీ చిట్టిబాబు గారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ప్లీజ్ డోంట్ మైండ్. సబ్జెక్ట్లో భాగంగానే అరిచానే తప్పితే నాకు మీ మీద పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు. ఐఎమ్ సారీ, అదొకటి చెప్పాలి. రైట్. అంటే ఇప్పుడు ఫైనల్గా ఈ సోషల్ మీడియా రివ్యూస్ అనేది చిన్న సినిమాల పైన ఎందుకు పడుతున్నాయి ఏం చెప్తారు, టు యువర్ ఒపీనియన్? చిన్న సినిమాల మీద ఎందుకు పడతాయి అంటే, బేసిక్గా ఈ చిన్న సినిమాల వాళ్ళు ఎంచుకునే ప్రమోషన్ కూడా సోషల్ మీడియానే ఉంటుంది. పెద్ద సినిమాల వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసుకుంటారు, పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుంటారు, పెద్ద పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకుంటారు, పెద్ద పెద్ద గెస్ట్లను